ఈ వారం నుండి గురువార దినములో మనము బైబిల్లో మనకి పాత నిబంధనల్లో దేవుడు బలులను అర్పణలు కోరడం బైబిల్ మనం చూస్తాం. ఆ బలు అర్పణల గురించి ఎన్ని రకాలైనటువంటి బలి అర్పణలు అనేటువంటి బైబిల్లో ఉన్నాయో పాత నిబంధనలో, ముఖ్యంగా లేవియాకాండంలో మొదటి 6-7 అధ్యాయాల్లో దేవుడు బలి అర్పణల గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. లేవియాకాండంలో ఆ అర్పణల గురించి, బలుల గురించి, వాటి యొక్క ప్రత్యేకత గురించి, అర్పించవలసిన విధానము, అలాగనే వాటిలో ఉండేటువంటి అర్థం ఏంటి, దేవుడు ఎందుకు ఆ కార్యాలు చేయమన్నాడు, ఎందుకు రకరకాల బలి అర్పణలు బైబిల్ మనకు ఉంటున్నాయి, వీటి గురించి కొన్ని విషయాలు సుమారు ఒక 4-5-6 వారాల పాటు మనము దేవుని యొక్క వాక్యాన్ని లేవియాకాండంలో నుంచి మనం చూసుకోబోతున్నాం. బైబిల్ మనం చూసినప్పుడు దేవుడు బలులను అర్పణలను దేవుడు కోరుతున్నాడు. అయితే ఆ అర్పణలు అర్పించేటప్పుడు ఎలాగ అర్పించాలి, ఎలాంటి జంతువులు అర్పించాలి, ఏ విధానంలో అర్పించాలి, వీటన్నిటిని కూడా దేవుడు పాత నిబంధనలో చాలా డీటెయిల్డ్గా మాట్లాడడము బైబిల్ మనం చూస్తాం. అందులో ముఖ్యంగా చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉండి బయటకు వచ్చిన తర్వాత అరణ్యయాత్రలో ఉంటున్నప్పుడు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాతనే దేవుడు ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు ఇవ్వడమే కానీ, ఆ తర్వాత 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, యాక్చువల్ ఇంకా చూస్తే మనం దేవుడు తన గుడారాన్ని కట్టమని మోషేకి చెప్పడము నిర్గమాకాండలో మనం చూస్తాం. అది ఆదివారం కూడా మనం చూసారా, నిర్గమాకాండం చివరిలో మనం చూస్తే మోషే దేవుడు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారంగా ఆ యొక్క మందిరాన్ని కట్టిన తర్వాత దేవుడు చందులో నివసించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అలా నివసించగానే వెంటనే దేవుడు ఆ నిర్గమకాండం అవ్వగానే ఇక్కడ వెంటనే మనం ఏం చూస్తాం, లేవియాకాండం స్టార్ట్ అవడం మనం చూస్తాం. ఇందులో దేవుడు బలులను గురించి, అర్పణల గురించి వెంటనే మాట్లాడడం బైబిల్ మనం చూస్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు చూడండి, మనము బైబిల్లో ఈ గ్రంథాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఇవ్వబడుతున్నప్పుడు ఎప్పుడు కూడా అది రాసినప్పుడు సపరేట్గా, ఇప్పుడు నేను కొన్ని అంశాల వైజ్గా నేను ప్రసంగం చేసినట్లుగా అలాగా దేవుడు అలాగ యాక్చువల్గా డివైడ్ చేసి వేరు చేసి ఇప్పుడు నువ్వు లేవియాకాండం రాయ్ అని చెప్పి మోషేకిస్తే రాసింది కాదు. అసలు యాక్చువల్గా ఒక రకంగా చూస్తే ఆదికాండమే కానివ్వండి, నిర్గమాకాండమే కానివ్వండి, లేవియాకాండమే కానీ ఏదైనా సరే బేసిక్గా అంతా ఒక రకంగా చెప్పాలంటే కంటిన్యూషన్ లాంటిదే. అంటే నిర్గమాకాండం అవగానే తర్వాత కొంతకాలం అది ఎప్పుడో దేవుడు లేవియాకాండాన్ని ఇచ్చేటప్పుడు ఎప్పుడో మోషే కొన్ని విషయాలు చెప్తే అప్పుడు మోషే దాన్ని రాసి ఉంచడానికి కాదు. యాక్చువల్గా మనం చూస్తే కంటిన్యూటీ మనకి కనెక్షన్ క్లియర్గా అర్థమవుతుంది. నిర్గమాకాండానికి లేవియాకాండానికి కనెక్షన్ ఎలా కూరుతుందంటే, నిర్గమాకాండం చివరిలో దేవుడు వచ్చి ఆ గుడారంలో నివసిస్తాడు. అలా నివసించగానే వెంటనే ఏంటంటే దేవుడు లేవియాకాండం మొదటి అధ్యాయంలో మనం చూస్తే బలి అర్పణల గురించి వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, గుడారాన్ని ఎందుకు కట్టమన్నాడు దేవుడు అంటే, ఈ ఆత్మీయ కార్యాలన్నీ కూడా ఆ ప్లేస్లో, ఆ చోట దేవుడు చెప్పినటువంటి విధానంలో, దేవుడు నియమించినటువంటి విధానంలో ఆ కార్యాలన్నీ కూడా గుడారంలో జరగాలి. కాబట్టే దేవుడు గుడారాన్ని కట్టమని చెప్పాడు. అది కట్టగానే వెంటనే ఒక్కసారి ఎప్పుడైతే ఆ ప్లేస్ అంటుంటుంది, గుడారం అంటుంటుంది సిద్ధపరచబడిందో, వెంటనే ఆ గుడారంలో జరగవలసినటువంటి కార్యాలను దేవుడు వాటిని మోషేకి ఆజ్ఞాపించడం బైబిల్ మనం చూస్తున్నాం. అంటే ఒక రకంగా అర్థం ఏంటంటే, నిర్గమకాండము లేవియాకాండం అంటే ఏదో వేరువేరు సందర్భాల్లో వేరువేరుగా రాయబడినటువంటిది అని కాదు. ఒక రకంగా చెప్పాలి, అంత కంటిన్యూషనే. కాకపోతే ఇది బైబిల్గా ఈ గ్రంథాలన్నింటినీ కూడా సేకరించి మనుషులకు పొందుపరిచేటువంటి క్రమంలో కొంతమంది పూర్వీకులు పెద్దలు ఏం చేశారంటే, వీటిని చాలా సందర్భంలో కాలాల వారీగా, లేదంటే వాళ్ళు తెలిసిన చరిత్ర వారీగా వరుస క్రమంలో వాళ్ళకి అప్పటికున్నటువంటి జ్ఞానాన్ని బట్టి గ్రంథాలుగా వేరు చేసి, అంశాలను బట్టి గ్రంథాలుగా వేరు చేసి పొందుపరిచి బైబిల్గా మనకది దేవుడు అందుబాటులో ఇచ్చాడు. ఈ వేరు చేసినటువంటిది, పేర్లు రాయడం వేరు చేయడం మనుషులు చేసింది కానీ దేవుడు చేసింది కాదు. దేవుడు ఎక్కడో ఇప్పుడు నిర్గమకాండం నువ్వు రాయి అని దేవుడు చెప్పి నిర్గమకాండం రాయించలేదు. ఇప్పుడు నువ్వు లేవియాకాండం రాయి అని చెప్పి హెడ్డింగ్ పెట్టించి దేవుడు రాయించలేదు. దేవుడు యాక్చువల్ నిర్గమకాండం ఏదైతే దేవుడు మోషేతో జరిగిస్తూ వచ్చాడో వాటిని మోషే రాశాడు. అలాగే వెంటనే ఇక్కడ కూడా దేవుడు అది గుడారము రెడీ అయిన తర్వాత ఏవేవి కార్యాలు జరగాలో అవి కూడా వెంటనే కంటిన్యూగానే దేవుడు మోషేకి చెప్పాడు. యాక్చువల్ ఒకసారి గుడారం రెడీ అవ్వగానే వెంటనే బైబిల్లో దేవుడు ఇక్కడ మోషేతో మాట్లాడడం బైబిల్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒకసారి చూడండి, లేవియాకాండం మొదటి అధ్యాయం ఒకసారి తెద్దాం. లేవియాకాండం మొదటి అధ్యాయము 1 వచనము 2వ వచనం నేను చదువుతాను. లేవియాకాండం మొదటి అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను.
యాక్చువల్ అక్కడ చూస్తే చూడండి, మొదటి లైన్లో మనం చూస్తే, మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చాను. చూసారా, దేవుడు ప్రత్యక్షపు గుడారములో నుండి దేవుడు ఇలా సెలవిచ్చాడు. యాక్చువల్ ఇక్కడ బైబిల్ మనకి ఇలా రాలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్ అయితే యాక్చువల్గా మొదటి వచ్చిన మొదటి ఎలా వస్తుందంటే మరియు యెహోవా అని స్టార్ట్ అవుతుంది, అంటే అండ్ గాడ్ అని వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా తెలుగులో కనుక అచ్చంగా ఇంగ్లీష్లో ఉన్నది ట్రాన్స్లేట్ చేస్తే మరియు యెహోవా అని వస్తుంది. మరియు అన్న మాట ఎందుకు వచ్చిందంటే ఆ ముందు ఏదైతే దేవుడు చెప్పాడో అది చెప్పిన తర్వాత దాని కంటిన్యూల్గానే, దాని కొనసాగింపుగానే దేవుడు దీన్ని కూడా చెప్పాడు. అది మన తెలుగులో అంత క్లియర్గా మనకు రాలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్ అయితే క్లియర్గా మనకు అది వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా చూడండి, నిర్గమకాండం అంటే అది ఒకటి అయిపోయింది, ఆ తర్వాత లేవ్యకాండం వేరేదేదో అంశాలు ఏవో స్టార్ట్ అయినాయని కాదు. ఓ రకంగా చెప్పండి, నిర్గమకాండం లేవ్యకాండం అంతా కూడా కంటిన్యూల్గానే దేవుడు చెప్పాడు. కాబట్టి ఇదంతా కూడా ఎందుకు అంటే, ఆ గుడారం ఎందుకు కట్టమన్నాడు అంటే, ఆ గుడారములో నుండి దేవుడు మాట్లాడి వీళ్ళు తన ముందు ఎలా నడుచుకోవాలి, అదంతా ఎలాగొను కొన్ని ఆత్మ సంబంధన కార్యాలు అనగా బళ్ళు అర్పణలు కానీ ఏవైతే యాజకత్వ కార్యం ఉంటుందో అవన్నీ కూడా ఎలా చేయాలి, ఎలాంటి జంతువులు ఎలాంటి సందర్భాలు అర్పించాలి, అవన్నీ కూడా దేవుడు ఆ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ దేవుడు బైబిల్ ఇక్కడ మోషేకి చెప్పడం బైబిల్ మనం చూస్తున్నాం. అన్నీ చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు పాత నిబంధనలు అవన్నీ ఎందుకంటే మనకు అంత అవసరమా అనుకోసారి అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, న్యూ టెస్ట్మెంట్ మనకి ఎంత ముఖ్యమో, న్యూ టెస్ట్మెంట్లో ఎక్కువ నేను చాలా విషయాలు ఎంత ఎక్కువగా డీటెయిల్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వీళ్ళంతవరకు ఈ మధ్యకాలంలో ఓల్డ్ టెస్ట్మెంట్ ఎక్కువగా తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎందుకు తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నామంటే దానికి రీజన్ ఏంటంటే, పాత నిబంధనలో ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా నూతన నిబంధనలో వాస్తవములుగా బైబిల్లో ఉన్నాయి. నూతన నిబంధనలు ఏ కార్యాలైతే దేవుడు జరిగించాడో మనుషుల యొక్క జీవితాల్లో, లేదా మన రక్షణ కార్యమే కావచ్చు, ఇంకా తర్వాత వేరే వేరే కార్యాలు ఏవైతే దేవుడు శిలువ ద్వారా జరిగించాడో అవన్నీ కూడా పాత నిబంధనలో ఒక ఛాయ రూపంలో ఉంటూ ఉన్నాయి. అందుకని చూడండి, ఇప్పుడు నూతన నిబంధనలో దేవుడు మనకు కొన్ని వాస్తవాలు మనం బ్రతుకుతున్నాము. దేవుడు నూతన నిబంధనలో పౌలు ద్వారా మనకు చాలా విషయాలు చెప్పేశాడు. కాబట్టి ఇక పాత నిబంధన మనకి పని లేదు, అది పాతది అయిపోయింది, అది అవసరం లేదని కాదు. బట్ ఇంకా చెప్పాలంటే చాలా సందర్భంలో ప్రాబ్లం ఏంటంటే, న్యూ టెస్టిమెంట్లో నూతన నిబంధన కాలంలో మనం జీవిస్తున్నప్పుడు నూతన నిబంధన ద్వారా మనకు వచ్చేటువంటి ఆధిక్యతలు, నూతన నిబంధన కాలంలో మనకి యేసుక్రీస్తుని బట్టి శిలువను బట్టి వచ్చిన ఆశీర్వాదం ఏదైతే ఉందో దాని యొక్క విలువ, దానికి ప్రత్యేకత చాలా సందర్భాల్లో మనకు తెలియదు. మనకెందుకు తెలియదు అంటే, మనకి పాత నిబంధన సరిగ్గా తెలియదు. కాబట్టి నూతన నిబంధన వాస్తవంలో మనం బ్రతుకుతూ కూడా వాస్తవం బ్రతికేటువంటి మనము నిజంగా ఎంతో ధన్యులమో చాలా సందర్భంలో క్రిస్టియన్స్గా మనకు కూడా తెలియదు. నూతన నిబంధనలో మనకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే, ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో పౌలు మాట్లాడుతాను చూస్తే, ఎబ్రీ పత్రిక కూడా మనం చూస్తే యాక్చువల్గా పాత నిబంధన కంటే నూతన నిబంధన మరింత శ్రేష్టమైనటువంటిదని బైబిల్ మనం చూస్తాం. పాత నిబంధన కంటే దేవుడు పాత నిబంధన కాలంలో అబ్రహాంతోనే కానీ, మోషతోనే కానీ, దావీదుతో కానీ ఇంకెవరెవరితో అయినా సరే దేవుడు నిబంధనలు చేసుకుని ఉంటే, పాత నిబంధన కాలంలో ఎన్ని నిబంధనలు అయితే బైబిల్లో ఉంటున్నాయో వాటన్నిటికంటే నూతన నిబంధన చాలా చాలా శ్రేష్టమైనటువంటిది. అది పౌలు మాట్లాడతాడు. అలా మాట్లాడుతూ కూడా ఎందుకు శ్రేష్టమైనటువంటిది అంటాడంటే, మరిన్ని వాగ్దానములతో కూడింది కాబట్టి అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధన కంటే నూతన నిబంధన వల్ల మనుష్యులుగా మనకి ఎక్కువ ప్రయోజనాలు, ఎక్కువ ఆశీర్వాదాలు మనం కలిగి ఉంటూ ఉన్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే, నూతన నిబంధన విశ్వాసులంగా మనకి ఈ క్రీస్తు తన రక్తము చిందించి శిలువ ద్వారా ఏ నిబంధన అయితే జరిగించాడో, నూతన నిబంధన జరిగించాడో, ఆ నిబంధన యొక్క బెనిఫిట్స్, దాని యొక్క మేలు, దాని యొక్క ఆశీర్వాదం యాక్చువల్గా చాలా సందర్భాల్లో మనకు తెలియదు. అంటే మనకు అర్థం కాదంటే, ఇప్పుడు కూడా వాక్యాలు మనకు చాలా తెలుసు, ఆ నిబంధనలో వచ్చే బెనిఫిట్స్ ఏంటివన్నీ నేనే చాలాసార్లు చెప్పాను కాబట్టి మనకు కూడా తెలుసు ఉంటుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే, మనకి ఎంతసేపు ఏంటంటే బైబిల్ అనేటువంటిది మన మైండ్లో ఒక నాలెడ్జ్ లాగా మనకు ఉంది, కానీ అది మన హృదయంలోనికి యాక్చువల్ చొచ్చుకుని వెళ్ళలేదు. అందుకే నేను నూతన నిబంధన కాలం జీవితం మనం ఎంత ధన్యులమైన విషయం చాలా సందర్భాల్లో మనకు కూడా తెలియట్లేదు. నూతన నిబంధన వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనకు తెలియదా అంటే, మనకు తెలుసు, వాక్యాలు మనం చాలా విన్నాం కాబట్టి మనకు తెలుసు అని ఎందుకు అంటున్నామంటే, అది అనుభవించి అంటలేదు, మనకి బైబిల్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి తెలుసు అంటున్నాం అంతే. కానీ యాక్చువల్ అనుభవపూర్వకంగా మనకి యాక్చువల్గా తెలియట్లేదు. అలా తెలుసుంటే అప్పుడు నిజంగా మనం ఎంత ధన్యులమంటే విషయము, నిజంగా మనకేం కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మనం ఎంత ధన్యకరమైన స్థితిలో మన దేవుడు ఆల్రెడీ ఉంచడానికి విషయము మనకి యాక్చువల్గా అర్థం అవ్వాలి ఈ పాటికి. కానీ మనకి ఎందుకు అర్థం కాదంటే, మనకు చాలా సందర్భంలో పాత నిబంధన అది అందులో ఉంటే డ్రాబ్యాక్స్ ఏంటి, అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో మనకు చాలా సందర్భాల్లో తెలియదు. కాబట్టి నూతన నిబంధన యొక్క బెనిఫిట్స్ ఎంత బెటర్గా ఉన్నాయో మనకు అర్థం కావట్లేదు. అందుకే చాలా సందర్భాలు ఏంటి మనకి ఇప్పుడు ఈవెన్ చూడండి, నేను ఇప్పుడు 4-5 వారాలు ఈ అర్పణ గురించి మాట్లాడుతూ చూసారు. చాలా రకాల అర్పణలు బైబిల్లో ఉంటారు. సుమారు ముఖ్యంగా 5 రకాల అర్పణలు బైబిల్ మనం చూస్తాం. ముఖ్యంగా
వాటి గురించి నేను 4-5 వారాలు చెప్తాను. ఈరోజు ఈ అర్పణ గురించి మాట్లాడగా జస్ట్ ఇంట్రొడక్షన్గా అసలు బలి అర్పణలు ఎందుకు దేవుడు అడిగాడు, దానికి ఉద్దేశం ఏంటో, దాని ప్రత్యేకత ఏంటో, దాని గురించి ఇంట్రొడక్షన్లా కొన్ని విషయాలు ఈరోజు చెప్తాను. నెక్స్ట్ వీక్ నుంచి ఒక్కొక్క వారం ఒక్కొక్క బలి గురించి మనం తెలుసుకుంటాం. దానికి మీనింగ్ ఏంటి, దాని ప్రత్యేకత ఏంటో తెలిసిన ప్రయత్నం మనం చేస్తాం. అలా తెలుసుకున్నప్పుడే మనకి నిజంగా సిలువే కానీ లేదా సిలువ ద్వారా కలిగే బెనిఫిట్సే కానీ మనకు దాని యొక్క గొప్పతనము, ప్రత్యేకత, అది ఎంత నిజంగా ఎంత శ్రేష్టమైనటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నామో, అవి పాత నిబంధనకి వెళ్ళి కొన్ని విషయాలు మనం గ్రహిస్తే తప్ప మనకు అర్థము కావు. అందుకని ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా చాలా ప్రాముఖ్యమే. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, పాత నిబంధన చాలా బోరింగ్, చాలా కష్టం అర్థం చేసుకోవడం అనుకుంటారు. యాక్చువల్గా లేవే కాండం కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టమే. కానీ యాక్చువల్గా మనం కనుక నిజంగా తెలుసుకోవాల్సిన టైం వచ్చి మనం లేవే కాండంలో కానీ లేదా ఓల్డ్ టెస్ట్మెంట్ ఏదన్నా సరే ఇది మనం తెలుసుకోవాలనుకున్నది కనుక దైవ నిర్ణయం ఏమి ఉంటే కనుక ఖచ్చితంగా అవి తెలుసుకోవడానికి దేవుడు మనకి యాక్చువల్గా దేవుడు సత్యాన్ని దేవుడే మనకి బయలుపరుస్తాడు. దేవుడు ఒక సత్యాన్ని బయలుపరిచినంత వరకు అది ఏదైనా సరే మనకి చాలా కన్ఫ్యూజ్గా, చాలా ఇబ్బందిగా, అది అర్థం కాదు అనే మనకు అనిపిస్తుంది. కానీ ఒకసారి టైం వచ్చి దేవుడు కనుక మనకి దేవుడే కనుక వాటిని బయలుపరిస్తే కనుక నెంట్ వరకు ఇంతకు ముందు వరకు చాలా కష్టంగా, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదు అనిపించేటువంటిది కూడా మనకి ఇప్పుడు చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అలా అనుకుంటాను ఈ లేవికాండంలో ఉన్నటువంటి బలార్పణలు కూడా ఖచ్చితంగా మనకి అలాగే చాలా వరకు దేవుడు మనకి క్లారిటీ మనకి ఇస్తాడు. దానికి అర్థం ఏంటి, ఎందుకు దేవుడు చేయమని చెప్పాడు, వాటి వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అంటే అవన్నీ కూడా మనం రాబోతున్నారా మనం చూసుకుంటాం. కానీ చూడండి ఒకసారి చూడండి, మొదటి వచ్చిన ఒకసారి నేను చదువుతాను చూడండి కొన్ని విషయాలు. ఇంట్రడక్షన్కి ఈరోజు కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించున్నప్పుడు గోధుమల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావాలని. ఇప్పుడు చూడండి, గమనించండి, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటున్నాడు, ఎవరైనాను యెహోవాకు బలి అర్పించున్నప్పుడు అన్న మాట దేవుడు అంటున్నాడు. చూడండి, ఎవరైనా యెహోవాకు బలి అర్పించున్నప్పుడు ఆ మాట బేసిక్ ఏం చెప్తుందంటే మీరు బలి అర్పించాలని దేవుడు చెప్పట్లేదు, మీరు బలి అర్పిస్తే అంటున్నాడు. మీరు అర్పిస్తే మీరు ఎలాగునా చెయ్యండి అంటున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే గమనించండి, బైబిల్ ఎక్కడ కూడా దేవుడు మనుషులుగా మనతో బలవంతంగా మన మీద రుద్ది బలవంతంగా దేవుడు ఏ కార్యాన్ని కూడా చేయించుకోవడానికి దేవుడు ఇష్టపడ్డు. దేవుడు తలుచుకుంటే ఆయనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, ఆయనకున్న అధికారాన్ని బట్టి మనల్ని బలవంతం పెట్టి మనల్ని ఇరికించైనా సరే చాలా కార్యాలు ఆయన అనుకున్నటువంటి ప్రతి కార్యం కూడా బలవంతంగా అయినా సరే మనతో కొన్ని కార్యాలు దేవుడు చేయించుకోవచ్చు కావాలంటే. కానీ దేవుడు మనకి ఎంత వాల్యూని ఇస్తున్నాడు అంటే, ఎంత గౌరవాన్ని దేవుడు మనకి ఇస్తాడు, ఎంతగా మనల్ని ప్రేమిస్తాడంటే, అక్కడ దేవుడు నువ్వు చాలా చెయ్యాలి, అది నీకు అవసరమైనా సరే, అది నీకు మేలు చేసేటువంటి కార్యమే అయినా సరే, దేవుడు ఇంకో నువ్వు చెప్పేటప్పుడు మాత్రం అక్కడ దేవుడు బేసిక్గా ఎలా మాట్లాడంటే, ఇది కనుక నువ్వు చేయాలనుకుంటే ఇలాగ చెయ్యని దేవుడు చెప్తాడు. అక్కడ ఒక రకంగా దేవుడు ఏం చేస్తాడంటే మనకి చాలా ఫ్రీడమ్ ఇచ్చేసాడు. మన మీద సర్వాధికారం కలిగినటువంటి దేవుడు మొత్తం అధికారం కూడా ఇంకొను ఆయన మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాడంటే, ఒక సాధారణ వ్యక్తిలాగా మనుషులతో మాట్లాడేటప్పుడు మనుషుల యొక్క స్థాయిలో ఉండి ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడుతున్నట్టుగా పెద్దగా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, ఎక్కడ కూడా బలవంతం చేయకుండా, ఎక్కడ కూడా ప్రెజర్ పెట్టకుండా దేవుడు మనుషులతో మాట్లాడే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, చాలా సందర్భంలో మనము దేవుడిని అడ్వాంటేజ్గా తీసుకోవడం కారణం ఏంటంటే, దేవుడు బలవంతం చేయడు కాబట్టి మనం ఏంటంటే చాలా సందర్భంలో దేవుడు చెప్పేటువంటి కార్యాలు కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు కనుక తన అధికారంతో, తన గంభీర స్వరంతో కనుక దేవుడు కనుక సరిగ్గా కనుక అధికారాన్ని యూజ్ చేసి కనుక మాట్లాడితే ఖచ్చితంగా మనం గడగలాడిపోతాం. అతి త్వరగా మనం దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేయడానికి మన ప్రయత్నము చేస్తాం. కానీ దేవుని యొక్క మంచితనం ఏంటంటే, దేవుడు అలా భయపెట్టి నీతో చేయడం ఇష్టపడలేదు. కానీ చాలా సందర్భంలో ఏంటంటే, నువ్వు కొన్ని కార్యాలు చేయాలంటే చాలా సందర్భంలో నువ్వు భయంతో అయితేనే చేస్తావు. కానీ నీకు ఫ్రీ విల్ ఇచ్చేసి నీకు నచ్చితే చేయలేక అవసరం లేదు అన్నట్టుగా కనుక ఆ స్వాతంత్రం ఇచ్చేస్తే చాలా సందర్భం మనుషులకు మనం ఏంటంటే, మనకు ఆప్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎస్కేప్ అయిపోయి మనం ప్రయత్నము చేస్తాం. మనుషులకు ఎప్పుడు మనకి ఏంటంటే మ్యాక్సిమం తప్పదు అనుకుంటేనే చేద్దాం అనుకుంటాం, కానీ ఇష్టప్రకారం చేద్దామని ఆలోచన. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, నాకు ఎంత స్వాతంత్రం ఇచ్చాడు, నన్ను ఎంత నమ్మాడు కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను అనేటువంటి ఒక ఆలోచన, ఆయన గణపడదాం అనే ఆలోచన నార్మల్గా మనకి రాదు. మన ఏంటంటే తప్పదు, అది మనం అందులో ఇరుక్కుపోతేనే చేద్దాంలే, లేకపోతే అవసరం ఎస్కేప్ అయిపోద్దాంలే, ఏదో సర్ది చెప్పుకుందాం, కవర్ చేసుకుందాం అనేటువంటి భావంతో నార్మల్ మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైనా సరే మనం కనుక కొన్ని వాక్యాలను చేయాల్సిన అవసరం లేదన్నప్పుడు కనుక అయితే నేను చేయను అనేటువంటి ఆలోచన నీ మైండ్లోకి వచ్చిన అర్థం ఏంటంటే, నీకు ఇంకా దేవుడు నీకు ఎంత వాల్యూ ఇచ్చాడో, నీకు ఎంత స్వాతంత్రాన్ని ఇచ్చాడో, నీకు ఎంత విలువనిచ్చాడో నీకు ఇంకా అర్థం కాలేదని అర్థం. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, మీరు కనుక ఎవరు నర్పించాలనుకుంటే ఇలాగని మీరు చెయ్యండి అంటున్నాడు దేవుడు.
ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, ఎవరన్నా బలి అర్పించాలంటే అంటున్నాడు అక్కడ. ఇప్పుడు దీన్ని బట్టి మనం అనుకుంటూ చూడండి, అంటే బలు ఎక్కడైనా స్టార్ట్ అయినాయా? లేవ్యకాండం దగ్గరే బలులు కానీ అర్పణలు కానీ లేవ్యకాండం దగ్గర స్టార్ట్ అయినాయి అంటే లేవ్యకాండం దగ్గర కాదు, బలు అర్పణలు అంటే యాక్చువల్గా లేవ్యకాండం కంటే ముందు కూడా చాలా కాలం క్రితం కూడా స్టార్ట్ అయినాయి. బట్ ఇంకా చెప్పాలంటే అసలు ఏదైనా తోటలోనే దేవుడు బలి అర్పించాడు. ఎప్పుడైతే ఆదాము వాళ్ళు పాపం చేశారో, వాళ్ళు ఆకులతో కట్టుకొని ప్రయత్నం చేసి కవర్ చేసిన ప్రయత్నం చేశారో, దేవుడు వచ్చి ఒక జంతువుని చంపి ఆ జంతు యొక్క చర్మమును తీసి వారికి వస్త్రంలాగా దేవుడు వారికి ఇచ్చాడు. అంటే బలి అటువంటిది ఏదైనా తోటలోనే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైం దేవుడు ఇక్కడ డీటెయిల్గా మాట్లాడుతున్నాడు. కాబట్టి బలి ఇక్కడేనేమో మన ఫస్ట్ టైం బైబిల్ ఉందేమో ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందాం అనుకుంటారేమో. బలి అర్పణ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది కాదు, ఏదైనా తోటలోనే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అంటే దాని అర్థం ఏంటంటే, బహుశా ఎప్పుడైతే ఆదాం పాపం చేస్తాడో దేవుడు జంతువుని చంపిన తర్వాత బహుశా నేనేమనుకుంటానంటే, బహుశా ఖచ్చితంగా ఆ టైం నుండి మనిషికి ఎంతో కొంత ఈ బలుల గురించి అర్పణ గురించి ఎంతో కొంత అవగాహన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కయ్యను హేబెల అర్పణ కూడా మనం చూసినప్పుడు అక్కడ హేబెలు కూడా ఆ అర్పణ తీసుకున్నాడు బైబిల్ మనం చూస్తున్నాం. అలాగే ఈవెన్ యోబు గ్రంథంలో కూడా మనం చూస్తే, యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా అక్కడ యోబు తరచుగా తన కుమారుల విషయంలో పాపం చేశారేమో అనుకొని బలు అర్పిస్తూ వచ్చాడట. ఇప్పుడు చూడండి, చాలామంది బైబిల్ స్కాలర్స్ ఏం చెప్తారంటే యోబు గ్రంథం అంటాడు, అంటే యోబు అబ్రహాము కంటే ముందు జీవించాడు అంటారు. అంటే అబ్రహాము కంటే ముందు జీవించిన అర్థం ఏంటంటే, ఖచ్చితంగా యోబుకి అప్పటికి కూడా ఓ రకంగా చూసుకుంటే అబ్రహాము కంటే ముందు అన్నామంటే అర్థం ఏంటంటే ఆదికాండం 15వ అధ్యాయం కంటే ముందే యోబు జీవించాడు. అంటే అర్థం ఏంటంటే అప్పటికే ఆల్రెడీ యోబుకు కూడా ఈ బలి అర్పణ లాంటివంటిది ఒక కాన్సెప్ట్ ఉందన్న విషయము యోబు కూడా ఆ టైంకి మరి ఎలాగో కనుక ఆయనకి తెలిసింది. అలాగే కయ్యను హేబెల్కి ఆ టైంలో కూడా వాళ్ళకు కూడా తెలిసింది. అలాగే నోవాకు కూడా జలప్రలయం తర్వాత నోవాకు కూడా దేవునికి బలి అర్పించిన బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి యాక్చువల్ లేవ్యకాండం దేవుడు ఇక్కడ బలి గురించి మాట్లాడాడు, కానీ దానికి బల్లు కూర్చున్న అవగాహన ఆల్రెడీ ఎలాగో తెలియదు. కానీ బహుశా మరి దేవుడు మాట్లాడలేదో తెలియదు, కానీ ఇంతకుముందు లేదా దేవుడు ఏదంతో చేసిన కార్యం బట్టి ఏమో తెలియదు, కానీ మనుషులకు మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత అవగాహన, అర్పణలు కూర్చున్న అవగాహన ఉంది. దేవునికి అర్పణలు అర్పించాలి అన్న విషయం ఒక అవగాహన ఉంది. అర్పించినప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం అనేటువంటి ఒక కనీస అవగాహన, కనీస జ్ఞానము మనుషులకి లేవ్యకాండం కంటే ముందే ఉంది. మన దేవుడు ఇక్కడ ఎందుకంటే మాట్లాడుతాడని బహుశా మీరు అనుకోవచ్చు. దేవుడు స్పెసిఫిక్ ఇక్కడ ఎందుకు మాట్లాడతాడంటే వాళ్ళకి ఎవరికి అంతకుముందు ఏమీ తెలియదు కాబట్టి అని దేవుడు మాట్లాడతాడని కాదు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కాకపోతే ఇక్కడ దేవుడు మాట్లాడతాడు ఏంటంటే యాక్చువల్గా సందర్భం వచ్చింది కాబట్టి, యాజకత్వపు కార్యం ఇప్పుడు గుడారంలో జరుగుతుంది కాబట్టి ఆయన దేవుడు డీటెయిల్గా మాట్లాడుతున్నాడు. అది మాత్రమే కాదు, వాళ్ళకి ఆల్రెడీ తెలిసినటువంటి దాన్ని కొన్ని విషయాలు వాళ్ళకి ఇంకా సరిచేస్తూ, వాళ్ళకి ఇంకా కొన్ని విషయాల్లో క్లారిటీని ఇస్తూ, అసలు నిజంగా ఎలాగ చెయ్యాలి, అది మాత్రం కాదు ఎందుకు చెయ్యాలి, అది మాత్రమే కాదు ఎలాంటి సందర్భాల్లో చెయ్యాలి, ఏ సందర్భంలో ఎలాంటి జంతువుల్ని బలర్పించాలి, వీటన్నిటినీ కూడా దేవుడు లేవ్యకాండం డీటెయిల్డ్గా మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే ఇదే ఫస్ట్ టైం దేవుడు నోరు తెరిసే బలి గురించి మాట్లాడుతున్నాడని కాదు, ఇంతమంది మనుషులు తెలుసు. కాకపోతే ఇక్కడ డీటెయిల్డ్గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడాడు కాబట్టే ఏ సందర్భంలో ఎలాంటి బలులు పాత్ర బంధకాలు ఉంటాడు భక్తులు దేవునికి అర్పించేవాళ్ళు స్పెసిఫిక్గా ఆ సందర్భంలో ఆ రకమైనటువంటి బలిని వాళ్ళు ఎందుకు అర్పించేవాళ్ళు అటువంటిది మనం ఈ లేవ్యకాండంలోకి వెళితే అని కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే పూర్తిని క్యాజువల్గా ఏది పడితే అది బలి అర్పించడం కాదు. దేవుడు స్పెసిఫిక్గా వచ్చే వారం మనం చూడబోతున్నాం. దహన బలి అని ఉంది, పాప పరిహారార్థ బలి అని ఉంది, అలా ఇంకా చాలా రకాలైన బళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఇలాంటి రకరకాల పేర్లతోనే బళ్ళు ఎందుకు ఉన్నాయంటే ఒక్కొక్క బలికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది. అన్ని బళ్ళు అయి ఉండొచ్చు, అన్ని బేసిక్గా మనం బలి అంటాం. దాని ముందు ఇంక బహుశా కొన్నింటికి ఏదో వేరే వేరే పేర్లు ఉండొచ్చు. పాప పరిహార బలి ఉండొచ్చు, లేదా దహన బలి అంటాం. కానీ బేసిక్ అల్టిమేట్గా ఏదైనా బలే, అది దేవునికి అర్పించేటువంటి కార్యమే. కానీ ఎందుకు వేరు వేరు పేర్లతో ఉన్నాయి? ఎందుకని దేవుడు మొదటి అధ్యాయంలో ఒక రకమైన దహన బలి గురించి మాట్లాడతాడు, రెండో అధ్యాయంలో వేరే బలి గురించి, మూడో అధ్యాయంలో వేరే బలి గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అక్కడ దేవుడు యాక్చువల్ ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన బలిని దేవుడు మనుషుల నుండి కోరుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రతి బలికి ఒక ఉద్దేశం దాని వెనకాల ఉంది అని అర్థం. మీరు ఏదో ఒకటి తెచ్చండి అని దేవుడు చెప్పట్లేదు, ఏదో ఒకటి తెచ్చండి, ఏదో సందర్భం తెచ్చండి, ఏదైనా జంతువు అయితే చాలు అని దేవుడు చెప్పట్లేదు. జంతువులు కూడా స్పెసిఫిక్గా ఎలాంటి తేవాలో కూడా దేవుడు చెప్తున్నాడు. కానీ పాప పరిహారార్థ బలి అయితే దానికి కూడా కొన్నిసార్లు జంతువులు వేరే బలి సందర్భంలో కూడా జంతువులు ఒకటి అవ్వచ్చేమో, కానీ అర్పించేటువంటి విధానం ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క దాని వెనకాల ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది.
అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే ఒక్కొక్క బలి వెనకాల ఒక్కొక్క రకమైన పేరుతో దేవుడు సంబోధిస్తూ పిలుస్తున్నాడు. మీరు ఈ బలి అయితే ఇలా తీసుకురండి, ఈ బలి అయితే ఇలా తీసుకురండి అని చెప్తుంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క బలికి ఒక్కొక్క రకమైన ఉద్దేశము ఉంది అని అర్థం. ఎందుకు బైబిల్లో 5 రకాల ప్రత్యేకమైన బలులు, ముఖ్యంగా 5 రకాల బలులు ఎందుకు ఉన్నాయి అంటే 5 రకాలు ఎందుకంటే ఒకే దేవుడు అయినా సరే ఎందుకు 5 రకాలు అంటే 5 కూడా 5 ప్రాముఖ్యమైన సందర్భాలను బట్టి వేరు రకాలైన బలులు మనం అర్పించాల్సి ఉంటుంది. అది కేవలం అర్పించడం మాత్రమే కాదు, అర్పించేటప్పుడు ఆ రకాలను బట్టి సందర్భాన్ని బట్టి అర్పించేటువంటి విధానం కూడా వేరే, అర్పించే విధానం కూడా వేరు. దాని గుండా చేసే కొన్ని ఆచారాలు ఏవైతే బలి అర్పించినప్పుడు ఆ విధానం ఏదైతే ఉందో, ఎప్పుడు చేయ విధానం ఉందో అది కూడా చాలా ప్రత్యేకమే. ప్రతి బలికి ఒక్కో రకమైన విధానం ఉంది. అందుకని దేవుడు ఇక్కడ మీరు ఈ బలి అయితే ఇలా చేయాలి, ఆ బలి అయితే అలా చేయాలి అని దేవుడు స్పెసిఫిక్గా కొన్ని విధానాలు చెప్పాడు వాళ్ళకి. ఎందుకంటే ఆ విధానం ఏం చెప్తుందంటే ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క రకమైనటువంటి బలి. అంటే అర్థం ఏంటంటే బలు ఊరికి ఏదో జంతువు అర్పించాలి కాబట్టి జంతువు అర్పించడం కాదు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి బలి ఉంది, ఒక్కో రకమైన విధానం ఉంది, ఒక్కో రకమైన ప్రాసెస్ ఉందని చెప్తున్నాం. అంటే అర్థం ఏంటంటే ప్రతి బలి వెనకాల ఒక రకమైన ఉద్దేశం ఖచ్చితంగా దేవుని దగ్గర ఉంది. ఒక రకమైన బలి అర్పించేటప్పుడు అర్పణ తీసుకొచ్చేటువంటి మనిషికి అర్పణను చూసి అంగీకరించేటువంటి దేవునికి మధ్యన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యం వాళ్ళిద్దరి మధ్యన జరుగుతూ ఉంది. అంటే అర్థం ఏంటంటే దాన్ని బట్టి చూసుకుంటే విధానాలు వేరు, అర్పణలు వేరు అన్నప్పుడు అర్థం ఏంటంటే అది అర్పించేటప్పుడు అర్పణను తీసుకొచ్చినటువంటి మనిషి యొక్క మనసులో కూడా మదిలేటువంటి కార్యాలు కూడా వేరు, ఆయన ఆలోచించే ఆలోచన కూడా వేరే అవుతుంది ఖచ్చితంగా. ఒక్కొక్క బలిని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఆయన వాటిని ఆలోచించుకుంటూ బలి అర్పిస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, అందుకనే చూడండి అర్పించేటప్పుడు అందుకనే మనిషి ఇన్వాల్వ్మెంట్ అంత ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే ఏదన్నా సరే సందర్భం ఏదన్నా సరే ఒకటే బలి అనుకోండి, నువ్వు క్యాజువల్ తీసుకొచ్చేసి యాజకుడి చేతిలో పట్టేస్తే యాజకుడు చేసేస్తాడు, అయిపోద్ది అనుకోవచ్చు. కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకమైన బలి ఎందుకు అంటే ఆ సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు జంతువులు మారుతుంది, దాన్ని దేవునికి బలిగా అర్పించే విధానం కూడా మారుతుంది. ఆ మార్పు ఎందుకు అంటే అలా మారేటప్పుడు సందర్భాన్ని బట్టి ఇచ్చేటువంటి మనిషి కూడా మనసులో ఆ దేవుడు ఏ ఉద్దేశంతో అయితే చెప్పాడు ఆ ఉద్దేశాలు మనిషి యొక్క మనసులో మెదులుతూ ఉండాలి. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఆ సందర్భాన్ని తగ్గట్టుగా నువ్వు ఆలోచిస్తూ ఆ బలిని వర్పించేటువంటి కార్యంలో నీ ఇన్వాల్వ్మెంట్ అందులో ఉండాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈవెన్ చూడండి, నేను చెప్తాను చాలా సందర్భంలో కానుకలు ఇచ్చేటప్పుడు దశమాలు ఇచ్చేటప్పుడు అది కూడా ఒక రకంగా అర్పణ లాంటిదే. అది నేను రాబోతున్న చెప్తాను దాని గురించి డీటెయిల్గా. కానీ చూడండి, అర్పించేటప్పుడు మనం ఏంటంటే నార్మల్ ఏంటంటే ఏదో తేవాలుగా తీసుకొచ్చి ఇచ్చేస్తాను అనుకుంటాం. కానీ మన చాలామంది మీరు ఎక్కడ ఫెయిల్ అవుతారంటే తేవాలి, ఎందుకంటే బైబిల్లో ఉంది కాబట్టి రూల్ కాబట్టి తేవాలి కదా, ఇస్తున్నాం అనుకుంటున్నారు. కానీ అందులో మీరు ఇన్వాల్వ్ అవ్వాలనే విషయం చాలామంది మర్చిపోతున్నారు, చాలామంది ఫెయిల్ అవుతున్నారు అక్కడ. ఇప్పుడు నువ్వు బలి తెచ్చేటప్పుడు నువ్వు అక్కడ ఇన్వాల్వ్ అవ్వకపోతే నువ్వు చేయడం వల్ల నీకు పెద్ద యూజ్ ఏమీ లేదు. యాక్చువల్గా అసలు ఇంకా చెప్పండి, మొదటి బైబిల్లో దేవుడు చెప్తాను నువ్వు ఖచ్చితంగా నువ్వు కంపల్సరీ నువ్వు చెయ్యని దేవుడు చెప్పట్లేదు, చేస్తే నీకు మేలు. కానీ బలవంతంగా నువ్వు చేయకపోతే ఈ నెలగా నువ్వు దశమ అయిపోతే నెక్స్ట్ మంత్ నీ పని అయిపోద్దని దేవుడు ఎక్కడ అంత బలవంతంగా బెదిరించి దేవుడు అర్పణలు కానీ బలులు కానీ దేవుడు రప్పించుకునే ప్రయత్నం దేవుడు చేయట్లేదు. ఎందుకంటే దేవునికి అది అలాగ ఇష్టము లేదు. ఎందుకంటే దేవునికి ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు నీ ఇన్వాల్వ్మెంట్ అక్కడ దేవుడు కోరుతున్నాడు. అక్కడ దేవుడు బలి చాలా పర్ఫెక్ట్గా ఉన్న దేవుడు కోరుతాడు. కానీ ఎందుకంత పర్ఫెక్ట్ అంటే దాన్ని బట్టి నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, నీకు దాని మీద మైండ్ ఎంత ఉంది, నువ్వు దాని మీద అసలు ఎంత మనసు పెడుతున్నావు, అసలు నువ్వు ఆ కార్యం నువ్వు అర్పించేటప్పుడు నువ్వేం చేస్తున్నావో నువ్వు ఆలోచిస్తున్నావు అంటే దేవుడు చూస్తాడు. కాబట్టి ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో మనకి ఇప్పుడు జంతువుల బలిగా మనం అర్పించాం. కానీ ఇంక నువ్వు ఏదైతే నువ్వు చేస్తున్నావో దేవునికి ఇస్తున్నానని చెప్పుకుంటున్నావో అది ఏ రూపంలో ఇస్తున్నా సరే నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే కనుక నువ్వు ఇచ్చాను నువ్వు అనుకున్నా కానీ దేవుడు దాన్ని యాక్చువల్గా తీసుకోవట్లేదు. దేవుడు కనుక దాన్ని తీసుకోలేదంటే అర్థం ఏంటంటే నువ్వు చేయడం వల్ల నీకు వచ్చిన పెద్ద యూజ్ ఏమీ లేదు. జస్ట్ మ్యాక్సిమం నీకు ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్, అందరూ చేశారు నేను చేశాను, అమ్మాయి నెల నేను కూడా చేయాల్సిన చేశాను, దేవుడు లోబడ్డా నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు దేవునికి పంపించేసాను నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడి దగ్గరికి అది యాక్చువల్గా వెళ్ళలేదు. జస్ట్ నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు చేస్తున్నావు అంతే. ఎందుకంటే దేవుడు ఏదైనా సరే ఊరిని నువ్వు తెచ్చేసి ఇచ్చేస్తే సరిపోద్దని కాదు. దేవునికి బలర్పణ అంటే ఏదో ఆయనకి ఏదో అవసరం ఉండో లేదా ఆయనకు ఆకలేసి అడుగుతున్నటువంటి కార్యము కాదు. దాని వెనకాల చాలా విషయాలు ఉంటాయి, చాలా సత్యాలు ఉంటాయి, చాలా విషయాలు ఆ టైంలో మన మనసులో మెదులుతూ ఉండాలి. ఆ ఇన్వాల్వ్మెంట్ అంటే దేవుడు బలి తీసుకొచ్చేటప్పుడు ఆ వ్యక్తి నుండి దేవుడు దాన్ని కోరుతున్నాడు. అందుకని ఒక్కొక్క బలికి ఒక్కొక్క రకం ఏంటంటే కార్యాలు తెచ్చినటువంటి వాళ్ళు చేయాల్సి
ఉంటుంది. ఎందుకంటే దాని వెనకాల మనుషులకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎలా ఉంటుంది ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అంటే, ఎక్కువ శాతం యాజకుడే ప్రతి కార్యాన్ని చేస్తాడు. మనుషులు బలి తీసుకుని రావడం వరకే, సెలెక్ట్ చేసుకుని తీసుకుని రావడం మనుషుల లెక్క పని. కానీ ఒకసారి తీసుకొచ్చిన తర్వాత యాజకుని చేతిలో పెట్టిన తర్వాత అంత యాజకుడే చేస్తాడు. కానీ ఇంకొన చేస్తున్నప్పుడు తీసుకొచ్చినటువంటి వ్యక్తి దాన్ని చూడాలి, అక్కడ కార్యం యాజకుడు చేస్తున్నప్పుడు దాన్ని మనసు పెట్టాలి. అది ఏ రకమైన బలిని తీసుకొచ్చాడు దాని గురించినటువంటి ఆలోచన ఆ మనిషి యొక్క మనసులో మెదులుతా ఉండాలి. అలాగే మనిషి యొక్క ఇన్వాల్వ్మెంట్ అయితేనే అది నువ్వు కరెక్ట్గా సరిగ్గా ఇన్వాల్వ్ అయ్యి దాని ఉద్దేశం ఏంటి, దానివల్ల నీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే నువ్వు అర్థం చేసుకొని దేవుణ్ణి ఘనపరిచేదిగా నువ్వు దాన్ని చేస్తే, అంటే దేవుడు చెప్పినట్లుగా నువ్వు దాన్ని చేస్తే అప్పుడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది తెలుసా, అప్పుడు దానివల్ల నీకు బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదో మనం అర్పణలు అర్పిస్తామంటే ఏదో నువ్వు అర్పణలు అర్పించేస్తావు తిరిగి వెళ్ళిపోతావు అని కాదు. అందులో ఉన్నటువంటి ఒక బ్లెస్సింగ్ ఏంటంటే, ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు అర్పించినప్పుడు అది కనుక దేవుడికి అంగీకరిస్తే, ఆ మూమెంట్లో నువ్వు చేసిన కార్యం బట్టి దేవుడు కనుక దాన్ని అంగీకరిస్తే దాని ఎఫెక్ట్ అనేటువంటిది నీ జీవితంలో రేపేళ్ళు ఉంటుంది, నీ భవిష్యత్తులో ఫ్యూచర్లో దాని యొక్క మేలు, దాని యొక్క ఆశీర్వాదం అనుభవిస్తావు. అది మంచిగా అయితే దాని ఎఫెక్ట్ మంచిగా నీ భవిష్యత్తులో ఉంటుంది. అది కనుక నెగిటివ్గా అయితే కనుక నెగిటివ్గా కూడా దానికి ఎఫెక్ట్ ఖచ్చితంగా భవిష్యత్తులో నీ మీద ఉంటుంది. ఏదో నువ్వు తెచ్చేసావు, పాసేతలు పెట్టేసావు, అయిపోయింది అనుకుంటే మీరు పొరపాటు చేస్తున్నారు. అందుకే అలాంటి చాలా విషయాలు, అలాంటివన్నీ కూడా ఈ 4-5 వారాలు మీకు అర్థమవుతాయి. చాలా విషయాలు ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది అది మీకు అప్పుడు అర్థమవుతుంది. మీకు ఏదో ఊరిని మనం ఇచ్చేసాము వెళ్ళిపోతున్నాం అనేటువంటిది కాదు. అక్కడ ఈ అర్పణలు ఎందుకు తేవాలో దేవుడు చెప్తున్నాడు. బలవంతం చేయట్లేదు, కానీ ఎందుకు తేవాలో దేవుడు చెప్తున్నాడు. అది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు తీసుకొస్తావు. ఇప్పుడు చూడండి, అందుకని చూడండి, దేవుడు అర్పణలు తెమ్మన్నప్పుడు కూడా ఇందట చెప్పి చూస్తారా, ఎలాంటి జంతువులు తేవాలి, ఏ జంతువులు తేవాలి, ఎలా అర్పించాలి కూడా చెప్తున్నాడు. ఆ రూల్స్ ఎందుకో తెలుసా? ఆ రూల్స్ అంటే దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడని కాదు, దేవుడు స్ట్రిక్ట్గా ఉంటాడంటే దేవుడు రూల్స్ ఏవి పెట్టాడని కాదు. ఎందుకు అలా ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధన దేవుడు ఎందుకు అలా పెడతాడు అంటే, అలా పెట్టినప్పుడు బేసిక్గా నువ్వు అర్పణ తెచ్చినప్పుడు బేసిక్ నేను చెప్తాను అంటే, అర్పణ తెచ్చడానికి కాదు, ప్రభు నేను అర్పణ తెచ్చేటప్పుడు నేను అర్పణ నువ్వు నా ఇష్టాన్ని బట్టి తెమ్మంటున్నావు, నేను తెస్తున్నాను. కానీ అర్పించడం మాత్రం నువ్వు నాకు ఇష్టానికి వదిలేసినా సరే, నేను నాకు నచ్చినట్టుగా నేను ఈ కార్యాన్ని చేయడానికి ఇష్టపడలేదు. నేను నా ఇష్టాన్ని, నా సొంత ఆలోచనల్ని, నా సొంత విధానాన్ని, నాకు నచ్చిన విధానాన్ని పక్కన పెట్టి నిన్ను ఘనపరచాలనుకున్నాను. కాబట్టి నువ్వు చెప్పిన విధానాన్ని దీన్ని తీసుకొచ్చి నేను నీకు ఇస్తాను. ఇప్పుడు బేసిక్గా మనం ఏం చేస్తున్నట్టంటే, నువ్వు ఒక రకంగా లోబడుతున్నట్టు దేవునికి. మనం దేవుడు చెప్పినట్టు చేస్తున్నట్టు అర్థం ఏంటంటే నిన్ను తగ్గించుకుంటున్నావు. నువ్వు దేవుని చేతి కింద నువ్వు వస్తున్నావు. నువ్వు ఎంత అల్పమైన వాడు చెప్పుకుంటున్నావు. అది దేవుని యొక్క విధానంలో తేడం అంటే దాని అర్థం అది. ఊరినిదో తెచ్చాం, దేవుడు తెమ్మనగా తెచ్చామని కాదు. దేవుడు చెప్పిన విధానంలో తెస్తే ఏమవుతుందంటే, అలా తెచ్చినప్పుడు ఒక రకంగా నువ్వు యాక్చువల్ ఏం చేస్తున్నావు అంటే, నువ్వు ప్రభా ఇక్కడ తెచ్చేది నేనే, కానీ ఇక్కడ అంతా కూడా నా క్రియేటివిటీ వాడి నేను నీ దగ్గర తీసుకురావడం కాదు. ఇక్కడ నేను తెచ్చేది నీ దగ్గరికి, నువ్వు తెమ్మన్నా కూడా తెస్తున్నాను, నేను నీ కోసం తెస్తున్నాను. కాబట్టి నేను ఎలాగో తెమ్మన్నా కాబట్టి నేను తీసుకొస్తున్నాను. ఏ విధానంలో తెస్తే ఏంటండి అన్నది కాదు. అక్కడ నేను తెచ్చేటప్పుడు ఏ విధానంలో నేను తెస్తాను అంటే, అక్కడ నాకు నచ్చినట్టు కాదు, నీకు నచ్చినట్టుగా నేను చేస్తాను. అక్కడ విధేయత అంటే అర్థం ఏంటి, దేవుడు చెప్పింది నువ్వు తెస్తున్నావు అన్నది ఇక్కడ పాయింట్ కదా. అక్కడ అది మాత్రమే పాయింట్ కదా. అక్కడ నువ్వు తెచ్చేటప్పుడు దేవుడు చెప్పిన విధానంలో నువ్వు దాన్ని తెస్తున్నావా లేదన్న కూడా దేవుడు చూస్తాడు. అది కూడా దేవునికి ఇంపార్టెంటే. అందుకే అర్పణలో చూడండి, దేవుడు డీటెయిల్డ్గా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే, నువ్వు కనుక తేవాలనుకుంటే కనుక నువ్వేం చెప్పిన దాన్ని నువ్వు తీసుకొని రావాలి. ఏదో రకం నువ్వు తెచ్చేస్తాను, నేను తెచ్చేది ఎక్కువ అండి కాబట్టి నేను తెచ్చేస్తాను ఏదోటి, దేవుడు దాన్ని అంగీకరించేస్తాను అనుకుంటే దేవుడు అలాగ అంగీకరించడు. దేవుడు నీ ఇష్టాన్ని బట్టి తెమ్మన్నాడు. కానీ నువ్వు తెచ్చినప్పుడు అదేంటంటే నువ్వు ఆయనకు నచ్చినట్లుగా తేవాలని దేవుడు కోరుతాడు. దేవుడు దేన్ని యాక్సెప్ట్ చేస్తాడంటే, నువ్వు తేడం మాత్రం కాదు, ఏం తెమ్మన్నాడు దేవుడు సందర్భాన్ని బట్టి అది తేడం మాత్రం కాదు, ఆ తెచ్చేటప్పుడు తెచ్చే విధానాన్ని కూడా దేవుడు చాలా ఖచ్చితంగా దేవుడు గమనిస్తాడు, దేవుడు చూస్తాడు. దేవుడు తెమ్మన్నదే కాదు, తెమ్మన్న విధానంలో నువ్వు తెస్తేనే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అప్పుడు ఎప్పుడైతే దేవుడు దాన్ని అంగీకరిస్తాడో, అలా అంగీకరించినప్పుడు నీకు మేలు. అక్కడ ఇప్పుడు ఖచ్చితంగా చూడండి, బల్లు ఊరినే లేదు ఇక్కడ. ఈవెన్ బైబిల్ మీరు చూడండి, అలా బల్లి అర్పించిన తర్వాత దేవుడు కనుక దాన్ని అంగీకరిస్తే దానివల్ల ఫ్యూచర్ వాళ్ళకి బ్లెస్సింగ్ ఖచ్చితంగా ఉంది. నువ్వు అర్పించే వెళ్ళిపోయేది అక్కడితో అయిపోయిందని కాదు. అక్కడ మనం దేవునికి ఇచ్చేటప్పుడు నేను ఈరోజు చేస్తాను, ఇది చేస్తూ ఒక 2 నిమిషాలు ఇది క్లోజ్ అయిపోద్ది, కానీ దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా రేపు వెళ్ళడం నా మీద ఉంటుందని నీకు అర్థమైతే ఇక నువ్వు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తావు. కాకపోతే మనం దూరం ఆలోచించాం. మనం అనుకుంటామంటే పాస్టర్ వాక్యం చెప్తున్నారు, ఆయన ఎక్కడ డ్యూటీలు చేస్తారు కాబట్టి, ఆయనకు అవసరాలు ఉంటాయి కాబట్టి, ఆయన కొమ్మన్నది కాబట్టి మేము ఇస్తున్నాం ఆయనకి
అనుకుంటున్నారు, కానీ దేవునికి ఇస్తారని ఎవరు అనుకోవట్లేదు. మనిషిని చూస్తున్నారు కాబట్టి ఏమంటారు, మనిషికి ఎలా ఇచ్చినా పర్లేదు అనుకోని ఏదో చేస్తున్నాం మనం. కానీ అది దేవునికి అన్నది కనుక మీకు అర్థమైతే అప్పుడు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తారు. ఎందుకంటే అది ఊరిని ఏదో ఇచ్చేస్తాం, పాస్ట్ అవసరాలు తీర్చుకుంటున్నారు ఆయన అవసరాలు మనం తీర్చాలి, నేను మంచి విశ్వాసం కాబట్టి నేను చేస్తున్నాను అని కాదు. నువ్వు ఇచ్చేస్తే అక్కడితో ఆ కార్యం క్లోజ్ అయిపోయింది అనుకోకండి, అది అలా క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఓల్డ్ టెస్టమెంట్లో వాళ్ళు బలి అర్పించేటప్పుడు దాని ఎఫెక్ట్ అది మంచిగా అయితే మంచిగా, అది నెగిటివ్గా అయితే నెగిటివ్గా ఖచ్చితంగా తర్వాత వాళ్ళ లైఫ్లో అది ఎఫెక్ట్ చేయడం బైబిల్లో క్లియర్గా మనం చూస్తాం. అంటే ఊరిని ఏదో జస్ట్ ఒక్క కార్యం కోసం, ఈ ప్రాసెస్ కోసమే దేవుడు తెమ్మని చెప్పట్లేదు. ఇది చేసినప్పుడు ఇది ఇక్కడ జరిగినటువంటి కార్యాన్ని బట్టి వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది ఏ రకమైన బలి అయినా సరే, ఎరువును చేయగానే బలి అర్పించగానే అక్కడితో అయిపోయిందని కాదు, దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా తర్వాత వాళ్ళ లైఫ్లో ఉంటుంది. అందుకని దేవుడు స్పెసిఫిక్గా ఎలా చేయాలో కూడా దేవుడు దాన్ని చెప్తున్నాడు. అది దేవుడు చెప్పినట్టు చేస్తే అది దానివల్ల వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. ఏదో నువ్వు ఇచ్చేసావు, నువ్వు త్యాగం చేస్తావు, దేవునికి ఇస్తావు కాదు. నువ్వు ఒకసారి ఆలోచించి నిజంగా నువ్వు దేవుని కనుక దేవుడు చెప్పినట్లుగా, దేవుడు చెప్పిన విధానంలో కనుక నువ్వు చేస్తే, ఏదో నీకు నచ్చినట్టుగా, నీకు అనుకూలంగా, నీకు కంఫర్టబుల్ ఉన్నట్లుగా నువ్వు చేస్తానుకో, నువ్వు చేస్తావు అనుకో, దానిలో పెద్ద యూజ్ ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పండి, యూజ్ లేదంటాం కంటే నువ్వు తీసుకొచ్చావు కానీ నువ్వు దేవుని గణపరిచినట్టు నువ్వు తేనప్పుడు నువ్వు ఇచ్చి కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ నువ్వు ఖచ్చితంగా అనుభవించే తెరల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవుని గణపరిచినట్టుగా నువ్వు దాన్ని చేయలేదు. నేను దేవుని ప్రభావ నువ్వు తెమ్మన్నాగా నేను తెస్తాను, కానీ నాకు నచ్చినట్టు నేను తెస్తాను అని అనుకొని నాకు అనుకూలంగా, నాకు నచ్చిన విధానంలో, నాకు నచ్చినట్టుగా నేను నీకు తీసుకొచ్చిస్తాను, కానీ నువ్వు తెమ్మన్నది తెస్తున్నాను, కాకపోతే నాకు నచ్చినట్టు నేను చేస్తాను అని నువ్వు చేస్తావు అనుకో, దానివల్ల యూజ్ ఏమీ లేదు. యూజ్ లేకపోవడం కాదు కదా, అది నెగిటివ్గా నీ లైఫ్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ అది ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎలాగో తెచ్చావు, కానీ నువ్వు అక్కడ దేవుని గణపరిచేట్టుగా నువ్వు తేనప్పుడు ఓ రకంగా చెప్పి నువ్వు దేవుని అవమానపరచావు, దానిపై ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రజల పైన ఉంటుంది. అలా ఇప్పుడు మన పైన ఖచ్చితంగా అది ఉంటుంది. అందుకని దేవుడు మనకి అది ఆశీర్వాదకరంగా మార్చాలన్నాడు కాబట్టి తెచ్చేటప్పుడు ఇలాగ తీసుకున్నాడు అని దేవుడు చెప్పాడు. బట్ మీకు తెలుసా, యాక్చువల్ ఇందులో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంటే చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరోని అడిగి మమ్మల్ని పంపించు, మేము దేవుని స్తుతించాలి, మేము దేవుని సేవించాలి, మమ్మల్ని పంపించు, మేము అరణ్యంలోనికి వెళ్ళి మేము దేవుని సేవించి మళ్ళీ తిరిగి వస్తామంటే ఫరో యాక్చువల్గా పంపించడానికి ఇష్టపడలేదు. ఫరో ఏమంటాడు తెలుసా, ఫస్ట్ ఒప్పుకోడు, తర్వాత ఒప్పుకుంటాడు. ఏమంటాడంటే, మీరు మీ పిల్లలు వెళ్ళండి, మీ పశువులన్నీ ఇక్కడే పెట్టేసి మీరు వెళ్ళండి. ఇప్పుడు చూడండి అంటే ఆలోచన ఒకసారి. జనరల్గా మనం ఏమనుకుంటామంటే, ఫరో యాక్చువల్గా ఏమనాలంటే, మీరు వెళ్ళండి, మీ పిల్లల్ని ఇక్కడ పెట్టి వెళ్ళండి అంటాడే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పెడితే చచ్చినట్టు వాళ్ళు ఇక్కడ తిరిగి వస్తారు, కాబట్టి మీ పిల్లల్ని పెట్టి మీరు వెళ్ళండి అని యాక్చువల్గా ఫరో చెప్పాలి. కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి, పాత నిబంధనలో జంతువులు ఎంత ఇంపార్టెంట్ ఒకసారి మీరు ఆలోచించండి, దానికి ఎంత విలువ ఉందో ఆలోచించండి. మనుషుల కుటుంబాలతో జంతువులకి వాళ్ళకు ఉన్నటువంటి ఈ పశువులు జంతువులు మంద ఏదైతే ఉందో అది ఎంత అటాచ్మెంట్ వాడుతుందో ఒకసారి ఆలోచించండి. ఫరో ఏమన్నాడు తెలుసా, మీరు మీ పిల్లలు అలాంటి మీ పశువులన్నీ ఎక్కడే పెట్టేసి వెళ్ళండి అన్నాడు. అప్పుడు మోషే ఏమన్నా తెలుసా, సింపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మోషే ఒక రకంగా ఏమన్నాడంటే, పశువులను జంతువులన్నీ మేము ఎక్కడే పెట్టేసి, మా మందం ఎక్కడే పెట్టేసి మేము అరణ్యంలోకి వెళ్ళి దేవునికి మేమేం చేస్తాం, అవి లేకుండా మేము యాక్చువల్గా వెళ్ళాం. మోషే యాక్చువల్గా మీరు చూడండి, వీళ్ళతో రాబోతాను చూపిస్తాను. అక్కడ మోషే ఏమంటుంది అసలు లిటరల్ ఏముంటాడంటే, మేము దేవునికి అర్పించడానికి, మేము దేవుని సేవించడానికి వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళాక దేవుడు మమ్మల్ని ఏం కోరుతాడో మాకు తెలియదు కదా, కాబట్టి మేము సిద్ధపడి అక్కడికి మేము వెళ్ళాలి. వెళ్తాడు ఇంట్లో నేను డిసైడ్ అవ్వను, నేను గొర్రెని అర్పించాలా, ఒక పవర్ని అర్పించాలా, దూడని అర్పించాలా, ఇక్కడ బయట దగ్గర బయలుదేరేప్పుడు నేను డిసైడ్ అవ్వను, నేను మొత్తం వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను ఏం అడుగుతాడో, దేవుడు నన్ను ఏం ప్రేరేపిస్తాడో నేను అక్కడికి వెళ్ళాక డిసైడ్ చేసుకుని అప్పుడు నేను దేవునికి బలి నేను అర్పిస్తాను. కాబట్టి దేవుడు మమ్మల్ని ఏం అడుగుతాడో మాకు తెలియదు, కాబట్టి నా మందంతా నేను తీసుకుని వెళ్తాను. మోషే మనుషులు కాకుండా మందని ఆప్ చేసే ప్రయత్నం చేశారంటే ఆలోచించండి, నిజంగా అది ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. బలులు ఓల్డ్ టెస్టిమెంట్లో ముఖ్యంగా జంతువులు ఎంత ఇంపార్టెంట్ అయ్యి ఉంటే, ఫరో మీ పిల్లలతో పాటు వెళ్ళండి అన్నప్పుడు పోనీ మా పిల్లలు పంపిస్తున్నారులే హ్యాపీగా అని మోషే వెళ్ళిపోలేదు. ఎందుకంటే మోషే కూడా తెలుసు ఏంటంటే మేము బలి అర్పించాలంటే చాలా చాలా ఇంపార్టెంట్, అది లేకుండా మేము వెళ్ళి ఏం చేస్తాం, మా పిల్లలు మా కుటుంబంతో వెళ్ళినా సరే మేము దేంతో దేవుని సేవిస్తాం, మేము ఇవేమి చేయకుండా ఇవేమి తీసుకెళ్లకుండా అక్కడికి వెళ్ళక దేవుడు మమ్మల్ని ఏది అడుగుతాడో మాకు తెలియకుండా, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అర్పించాలో మాకు తెలియకుండా మేము ఎలా వెళ్తాం, ఎలా చేస్తాం, దానికంటే మేము వెళ్ళకుండా చాలా చాలా బెటర్. కాబట్టి మేము వెళ్తే ఖచ్చితంగా జంతువులతోనే మేము వెళ్తాం, వాటితో పాటే మమ్మల్ని పంపించు అని అడుగుతాడు మోషే. దాంట్లో ఆలోచించండి, పాత నిబంధన కాలంలో బలులు అర్పణలు అనేవి అర్పించడము ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటాయి.
ఇప్పుడు చూడండి, అందుకే అంటాను చూడండి, ఈవెన్ దేవుడు బలు అర్పించి చెప్పినప్పుడు ఈ బలు అర్పించేటువంటి కార్యం ఏంటంటది దేవుడే స్టార్ట్ చేసి ఏదైనా తోటలో. కానీ యాక్చువల్గా మరి ఎలాగో తెలియదు, కానీ అది ఈవెన్ అన్యులు కూడా చాలామంది బలు అర్పణలు అర్పిస్తూ ఉంటారు, అన్యులు అర్పిస్తారు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకిను అన్యులకి బలి అర్పణల విషయంకి వచ్చేసరికి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే మన వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు కూడా పూర్వీకులు బలి అర్పించారు, కానీ వాళ్ళు జంతువులను పక్షులను వాటిని బలుగా అర్పించేవాళ్ళు. అన్యులు ఏం చేశారు, ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళు మనుషులను కూడా బలుగా వాళ్ళు అర్పించేవాళ్ళు. దేవుడు దాన్ని యాక్చువల్గా దాన్ని ఖండించాడు, దేవుడు దాన్ని వ్యతిరేకించాడు యాక్చువల్గా. చాలా ఇప్పుడు చూడండి, మీరు బహుశా ఇవన్నీ విన్నప్పుడు అన్యులు కూడా అర్పించారు, మనం అర్పిస్తాం, డిఫరెన్స్ ఏముందని మీరు అనుకుంటారేమో. డిఫరెన్స్ చాలా ఖచ్చితంగా ఉంది. మనం మనుషులను దేవుని కోసం బలిగా అర్పించాం, మనం దేవుని కొరకు జంతువులు బలిగా అర్పిస్తాం. అది కూడా ఎందుకు చేస్తామంటే అది మనకు మేలు జరగాలి కాబట్టి జంతువులను అర్పిస్తామని దేవుడు చెప్పాడు, మనం దాన్ని చేస్తాం. మనం మనుషుల్నే జంతువులాగా మనం మనుషుల్నే బలిగా మనం అర్పించాం. దేవుడు మనుషులకి మేలు చేద్దాం అన్నాడు కాబట్టి జంతువులను అర్పించమని చెప్పాడు, మనుషులను చంపమని దేవుడు చెప్పలేదు. అందుకే నిస్సాగం కూడా బలి అర్పించినప్పుడు కూడా దేవుడు ఆఫ్ చేస్తాడు. అబ్రహాం ఇవ్వడం రెడీ అయినా సరే దేవుడు మాత్రం దాన్ని తీసుకోలేదు. అంటే అర్థం ఏంటో ఒక మేజర్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంది. అన్యులకి మనకి వాళ్ళు మనుషులు కూడా అర్పించేవాళ్ళు. దేవుడు చాలా సందర్భంలో దాన్ని అన్యులు అలా విధానం చేసినప్పుడు వాళ్ళు తమ పిల్లల్ని అన్యులయ్యుండి కూడా తమ పిల్లల్ని బలులకు అర్పించినప్పుడు అగ్నిగుండా వాళ్ళు తీసుకుని వెళ్తున్నప్పుడు దేవుడు నచ్చ కూడా కొన్నిసార్లు అన్య దేవతలను దేవుళ్ళ మీద కూడా అన్య రాజ్యాలపైన కూడా దేవుడు తీర్పు తెచ్చిన బైబిల్ మనం చూస్తాం. అలా తీర్పు తెచ్చిన ఒక ప్రాముఖ్యమైన ఒక కారణం ఏంటంటే వాళ్ళు తమ పిల్లల్ని బలిగా అర్పించడం అంటే దేవునికి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మనిషి అనేటువంటి వాడు దేవుని స్వరూపంలో దేవుని పోల్లో చేయబడ్డాడు. ఆ మనిషిని తీసుకెళ్ళి పెట్టడం దేవునికి అస్సలు నచ్చలేదు. అలా కొంతమంది అన్య రాజ్యాలు చేసినప్పుడు దేవుడు తీర్పు కూడా తీర్చాడు ఆ కారణాన్ని బట్టి వారి మీద. అంటే అర్థం ఏంటంటే బలి అర్పణ అంటే ఏంటంటే దేవుడు మనుషులకు మేలు చేయడానికి జంతువులు అర్పించమని దేవుడు చెప్పాడు. అంతే ఇక్కడ అదే మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు అదే చెప్తాడు. చూడండి అంటున్నాడు, చూడండి, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు చూడండి అంటున్నాడు, చూడండి, గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావాలను. మీరు అర్పించినప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలంటే మందలో నుండి తేవాలన్నాడు దేవుడు అక్కడ. ఇంకా చూడండి, ఇంకా స్పెసిఫిక్ బల్లు కోసం వెళ్ళదు మనం. బల్లులు మీరు తెచ్చినప్పుడు అదే రకమైన బలి అయినా సరే కావచ్చు, మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుని ఎక్కడిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే దేవుడు అన్నాడు, మీ మందలోని తీయండి. మీ మందలో ఉన్నానంటే అర్థం ఏంటంటే నువ్వు అడవి జంతువుని తీసుకొచ్చి బలి అర్పించడానికి వీలు లేదు. అరణ్యంలో తిరిగేటువంటి అడవి మృగాలను అర్పించడానికి వీలు లేదు. నువ్వు మందలుగా ఏదైతే నువ్వు మేపుతున్నావో దాన్ని నువ్వు తీసుకొచ్చి నువ్వు బలిగా నాకు అర్పించాలి. ఎందుకు స్పెసిఫిక్గా దేవుడు అది కూడా ఎందుకు అడుగుతున్నాడు అలాగా? దేవుడు స్పెసిఫిక్గా అది కూడా ఎందుకు అడుగుతాను తెలుసా? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే నువ్వు బలి అర్పించేటప్పుడు నువ్వు బలి అర్పించే విధానం ద్వారా దేవుణ్ణి నువ్వెంత విలువైన వాడుగా నువ్వు పరిగణిస్తున్నావో నువ్వు అర్పించేటువంటి బలిని బట్టి విధానాన్ని బట్టి దేవుని కొన్ని విషయాలు అర్థమవుతాయి. మనం ఇచ్చేటప్పుడు మనం పెద్దగా ఆలోచించం కదా, మనం పెద్ద పట్టించుకోం. కానీ నువ్వు చేసేటప్పుడు నువ్వు చెప్పకుండా కూడా నువ్వు రకంగా నువ్వు హృదయంతో నువ్వు మాట్లాడుతూ దేవుని పట్ల నీకున్నటువంటి వైఖరిని ఇవ్వటం ద్వారా కూడా చెప్తున్నావు. అదైతే దేవుని ఘనపరిచేదిగా కావచ్చు, లేదంటే దేవుని అవమానపరిచేదిగా అయినా సరే కావచ్చు. నువ్వు తెచ్చినప్పుడు నీ హృదయం మాట్లాడుతుంది. నువ్వు అనుకుంటున్నావు నేను తెస్తున్నాను, పాస్ చేతుల్లో పెడుతున్నాను, పాస్ ప్రేయర్ చేస్తున్నారు, అయిపోతున్నాను అనుకుంటున్నావు. కానీ మీరు తెచ్చే విధానం బట్టి నేను నోరు మాట్లాడకపోవచ్చాము, నేను హృదయం మాత్రము కేకలేస్తూ నువ్వు తెచ్చిన విధానం అటువంటిది దేవుని చెవుల్లోకి వెళ్తుంది. నువ్వు ఆయనకి ఎలా వేస్తానంటే దేవునికి వినబడుతుంది, దేవునికి అది అర్థమవుతుంది. అందుకని చాలా ఇంపార్టెంట్ చేసేటప్పుడు. ఇక్కడ దేవుడు అంటే అందుకే మందలోని తీసుకొని రండి. ఎందుకని మందలో అంటే నాకు బయట ఎక్కడదో నువ్వు అరణ్యంలోనికి వెళ్ళి నీ దగ్గర ఉన్న దానికంటే కాస్ట్లీది, నీ దగ్గర ఉన్న దానికంటే విలువైంది, పెద్ద జంతువు, ఎక్కువ క్రొవ్వింది, ఎక్కువ మాంసం ఉన్నది, పెద్ద సైజులో జంతువు నువ్వు అడవిలోకి వెళ్ళి తెచ్చినా సరే నాకు అది వద్దు. నాకు ఎందులోది కావాలంటే నీ మందలోది కావాలి నాకు. ఎందుకు ప్రభువా మందలోది ఎందుకు అంటే నువ్వు రోజు దాన్ని చూస్తున్నావు, అది నీది, అది నీ సొంతము. ఇంకోటి ఇంకా చెప్పాలంటే దానివల్ల నువ్వు ప్రతిరోజు బ్రతుకుతున్నావు, దానివల్ల నీకు కొంత మేలు నువ్వు పొందుకుంటున్నావు. ఒక ఆవు దూడ లేదా మేక ఉందాం అనుకోండి, ఖచ్చితంగా దానివల్ల కుటుంబం బ్రతుకుతుంది. దానివల్ల దాని పాలు వల్ల లేదంటే ఇంకేదో దాని పిల్లలు అమ్ముకొని ఏదో రకంగా ఒక మంద అన్నంటే అర్థం ఏంటంటే మంద బేస్ చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు. ఓ రకం చెప్పాలంటే ఆ రోజులు ఆస్తిపాస్తులు ఏంటంటే ఆ రోజులు మందే ఆస్తిపాస్తులు. అందుకని ఓల్డ్ టెస్ట్మెంట్లో అబ్రహాం కానీ కొంతమందికి కానీ వాళ్ళకి పశువులు ఎన్ని ఉన్నాయి, గాడిదలు ఎన్ని ఉన్నాయి కూడా బైబిల్ ఉంటుంది. ఇప్పుడు గాడిద అంటే మనం చీప్గా చూస్తున్నాం, కానీ ఆ రోజుల్లో గాడిద కూడా చాలా విలువైనటువంటివి, దానికి కూడా చాలా వాల్యూ ఉంది. అందుకనే జంతువులు అటువంటిది పెద్ద సంపద. నీకు ఎన్ని ఎక్కువ జంతువులు ఉంటే అంత ఆస్తి ఉన్నట్టు నీకు.
కానీ ఇప్పుడు దేవుడు అన్నాడు, నీ మందలోండి తీసుకొచ్చి నాకు అది నువ్వు ఇవ్వాలి, అడవులో కాదు మందలో తీసుకొచ్చి ఇవ్వాలి అంటే అర్థం ఒక రకంగా దేవుడు యాక్చువల్ ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వు తెచ్చేటప్పుడు నువ్వు ప్రతిరోజు నువ్వు దాన్ని చూస్తున్నావు, ప్రతిరోజు నీకు అది బెనిఫిషియల్గా ఉంటుంది, ప్రతిరోజు దానివల్ల నువ్వు బతుకుతున్నావు, ప్రతిరోజు దానివల్ల నీకు ఎంతో కొంత లాభం ఉంటుంది చూసావా, నీకు లాభం తీసుకొచ్చి నాకు అంటున్నాడు దేవుడు. ఆలోచించిన అర్పణ యొక్క వాల్యూ ఏంటో ఒకసారి చూడండి. అంటే బేసిక్గా దేవుడు కూడా ఓ రకంగా ఎలాంటి మార్పు నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేస్తానో తెలుసు, ఎలాంటి ఎఫెక్ట్ నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేస్తానంటే, నీకు పెద్దగా ఇబ్బంది లేని, నేను పెద్దగా కదిలించినటువంటిది, నీకు పెద్దగా అసలు కొంచెం కూడా కొంచెం కూడా నువ్వు చేసిన పెద్ద ఎఫెక్ట్ ఏమి లేదు నీ మీద, ఇచ్చేద్దాం ఏం పెద్ద ఇష్యూ ఏం కాదులే, అంత లైట్గా నీ జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయనటువంటి దేవునికి వద్దంట. దేవునికి అది కాదు కావాల్సింది. దేవునికి ఏది కావాలంటే నువ్వు ప్రతిరోజు నీకు ఉపయోగపడేటువంటిది నాకు కావాలి, నీకు పనికిరాని తెచ్చి నాకు ఇస్తా అంటే నాకు అది వద్దు. చాలా సందర్భంలో చాలామంది అనుకుంటుంటే పనికిరాని ఉంటే చర్చికి ఇచ్చేద్దాం అనుకుంటారు, ఇంట్లో కుర్చీలు ఉన్నాయి పనికిరా బాబు చర్చికి ఇచ్చేద్దాం, చర్చిలో వాళ్ళకు చాలామంది అలాగ ఆలోచిస్తారు. నేను పనికిరాని ఇంట్లో పెట్టుకో, పనికి వచ్చేది తీసుకొచ్చి దేవునికి, నేనైతే ఆ మెథడ్ అంటాను. నేను నీకు ఇంట్లో ఉన్న దానికంటే నువ్వు ఇవ్వాలనుకుంటే కనుక ఇచ్చేది ఇంకా కాస్ట్లీ అయితే నువ్వు తీసుకొచ్చి చర్చికి ఇవ్వాలి, నేనైతే ఆ విధానం అంటాను. నేను ఇంట్లో నీ పాతదైనా పర్లేదు, ఇంట్లో పాత వస్తే ఏదైనా పర్లేదు, నీ ఇంట్లో దాచుకో, కానీ శ్రేష్టమైన మాత్రం తీసుకొచ్చి దేవునికి నువ్వు ఇవ్వాలి. అది దేవుని యొక్క విధానం. అది ఎందుకంటే అది ఎఫెక్ట్ చేయాలి. నువ్వు దేవుని దగ్గర తెచ్చేటప్పుడు నేను అది కదిలించాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే నేను కనుక అది కదిలించకపోతే దేవుని కూడా అది పెద్దగా ఏమీ కదిలించదు, దేవుని అది పెద్దగా కదిలించకపోతే నీకు పెద్దగా ఆశీర్వాదం కూడా నీకేది రాదంటాను నేనైతే. ఎందుకంటే దేవుడు స్పెసిఫిక్గా అంటున్నాడు, మందులోంది తీసుకొచ్చి నాకు మీరు ఇవ్వాలి అంటే అర్థం ఏంటంటే, నువ్వు సడన్గా ఈరోజు ఒక జంతువుని తీసుకొచ్చి నువ్వు దేవుని బలిద్దాం అనుకుంటున్నావు, అది నీ మందులోది, నువ్వు రోజు భవిష్యత్తు దాని పాల వల్ల నువ్వు బతుకుతున్నావు, దానివల్ల ఏదో రకంగా అది నీకు సర్వీస్ చేస్తుంది, అది నీకు ఉపయోగపడుతుంది. నువ్వు సడన్గా ఇప్పుడు రేపు దాన్ని తీసుకెళ్ళి నువ్వు దేవుని బలిగా నువ్వు అర్పించాలి అంటే సడన్గా ఇప్పుడు నీకేమైందంటే, ఈ జంతువు వల్ల ఇప్పటివరకు ఈ క్షణం వరకు నువ్వు ఏదైతే నువ్వు బెనిఫిట్స్ పొందుతున్నావో ఆ బెనిఫిట్స్ రేపు నుంచి నీకు అది ఉండదు. ఎందుకంటే నువ్వు జంతువుని రేపు తీసుకెళ్ళి బలిగా అర్పించేస్తున్నావు. ఈరోజు వరకు నీకు అది మేలు చేసింది, బహుశా నీకు పొలం దున్నింది, నీకు సర్వీస్ చేసింది, లేదా నీకు అది పాలు ఇచ్చింది, లేదా ఇంకేదో మేలు నువ్వు జంతువు వల్ల నువ్వు అనుభవించావు. నీ మందలో ఉంది కాబట్టి ప్రతిరోజు దానివల్ల ఎంతో కొంత బెనిఫిట్ పొందుతున్నావు, మేలు పొందుతున్నావు, దానివల్ల నీకు లాభం ఉంది చూసావా, నీకు లాభం వచ్చే దాన్ని తీసుకొచ్చి నాకు బలి అర్పించని దేవుడు చెప్తున్నాడు. దాంట్లో ఆలోచించండి. అంటే నువ్వు లాభం పనికిరాంది తెమ్మని దేవుడు చెప్పలేదు, ఏదో ఒకట్లే జస్ట్ పెద్దగా యూజ్ అని తీసుకొచ్చి దేవునికి అని దేవుడు చెప్పట్లేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గర తెచ్చేటప్పుడు నీకు బాగా ఉపయోగపడేది, నేను బాగా కదిలించేది, నేను బాగా ఎఫెక్ట్ చేసేది నాకు కావాలంటున్నాడు దేవుడు. ఎందుకని అలా దేవుడు ఎందుకంటే దేవుడు ఎందుకని మన ఎమోషన్స్ తాడుకుంటున్నాడు అని బహుశా మీరు అనుకోవచ్చు. దేవుడు ఎందుకు మన ఎమోషన్స్ తాడుకుంటున్నాడు, ఎందుకు మన అంతగా దేవుడు డిమాండ్ చేస్తాడని మీరు అనుకుంటారేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ యాక్చువల్ దేవుడు బలవంతంగా తీసుకొచ్చామని దేవుడు అయితే చెప్పట్లేదు, తేపోతే నువ్వు చచ్చిపోతాను దేవుడు చెప్పట్లేదు, కానీ తెస్తే మాత్రం ఎలా తీసుకురాని దేవుడు చెప్తున్నాడు. నువ్వు తేవాలని ఒకసారి నువ్వు నిర్ణయించుకుంటే, నీకు నా ఆశీర్వాదం కావాలనుకుంటే, నా మెప్పును పొందాలనుకుంటే ఇది నువ్వు చేసి చూడు, నెక్స్ట్ నీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో నీకు తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఏది పెడితే అది చేసి, ప్రభు నాకు నా వల్ల ఇదే అవుతుంది, నేను నా వల్ల ఇదే చేస్తాను కాబట్టి ఇదే చేస్తాను అని నువ్వు చేస్తానంటే కుదరదు. నువ్వు చేయాలనుకుంటే కనుక, నువ్వు చేయాలని డిసైడ్ అయితే కనుక నేను చెప్పినట్లుగా, నేను చెప్పిన విధానంలో, నేను చెప్పిన విధానం తీసుకొచ్చి నువ్వు నాకు చెయ్యి. అలా చేయాలంటే నేను కదిలించేది అవ్వాలంటే నువ్వేం చేయాలంటే, నీ మందులో ఉండి నీకు ఉపయోగపడేటువంటిది, నేను కదిలించేది, నీకు లాభం తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి నాకు బలిగా నువ్వు అర్పించాలి. అంటే రకంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు అది చేసినప్పుడు ఇది నువ్వు కనుక ఈరోజు నాకు అర్పించేస్తే రేపు నుంచి నీకు ఆ బెనిఫిట్ తగ్గిపోద్ది, నీకు రేపు నుంచి ఆ లోటు ఉంటుంది. నువ్వు కనుక ఒక జంతువుని అర్పించేటప్పుడు దాని పాలతో నువ్వు మేలు పొందుతున్నావు అనుకుందాం. సపోజ్ ఒకవేళ నువ్వు సడన్గా ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని అర్పించి దేవుని బలిగా అర్పించాలి, నువ్వు అర్పిస్తే రేపు నుండి నీకు అది లోటు ఉంటుంది, నీకు ఖచ్చితంగా నీకు ఆ బెనిఫిట్స్, ఆ లాభం ఏదైతే జంతువులు వస్తుందో ఆ లాభం నీకు రేపు నుంచి రాదు. ఓ రకంగా చెప్పండి, నీ సంపద కొంచెం తగ్గిపోతుంది. ఓ రకంగా చెప్పాలంటే నీ మందులు అంటే అర్థం, సపోజ్ నీకు 100 ఉన్నాయి అనుకో, నువ్వు రేపు బలిగా ఒకటి తీసుకెళ్తాంటే అర్థం ఏంటంటే, నింటరకు నీ అకౌంట్లో 100 జంతువులు ఉన్నాయి, 100 దూడలో పొట్టేలేవో 100 ఉన్నాయి, ఈరోజు ఒకటి తగ్గిపోయింది, ఇప్పుడు 99 ఉన్నాయి, నీకు నీ అకౌంట్ తగ్గిపోయింది, నీ ఆస్తి తరుగుతుంది. ఓ రకంగా చెప్పాలంటే అలా తరిగే విధానంలో తీసుకొని రమ్మని దేవుడు చెప్తున్నాడు. ఎందుకని నీ దగ్గర దాన్ని ఇంకా తగ్గించడానికి దేవుడు అలా తెమ్మంటున్నాడు. నీ ఎమోషన్స్తో ఆడుకోవడానికి దేవుడు అలా చెప్తున్నాడు అంటే కాదు. అక్కడ దేవుడు రకంగా ఏమన్నాడంటే, నువ్వు చేస్తే ఇలా చేయని దేవుడు చెప్తున్నప్పుడు ఒక రకంగా ఏమన్నాడంటే, నేను నీకు ఎంత వాల్యుబుల్లో నువ్వు నాకు ఇలా చేసి చూపించు అంటున్నాడు దేవుడు. నేను నీకు ఎంత విలువైన వాడో తెలియాలంటే, నేను పెద్దగా కదిలించింది నాకు వద్దు,
నీకు పెద్దగా ఎఫెక్ట్ చేయింది, నేను పెద్దగా బాధించినటువంటిది, నువ్వు కొన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది, నీకు వచ్చింది కొంచెం లోటు కనబడుతుంది చూసావా, అలా లోటు కనబడకుండా అయితే నాకు వద్దు. దేవుడు అంటున్నాడు అన్నమాట, అలా లోటు కనబడేది వద్దు, నేను కదిలించలేదు వద్దు, నాకు కూడా తగ్గిపోయింది ఈరోజు కాబట్టి రేపు నేను కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది. కొన్ని విషయాలు మనకు కొంచెం లాభం ఉండదు, మనకు కొంత బెనిఫిట్స్, మనకి ఈరోజు వరకు వచ్చిన బెనిఫిట్ రేపు మనకు ఉండదు అర్పించిన తర్వాత అనేటువంటి ఆలోచన నీకుంటే నువ్వు తీసుకొచ్చి నాకు ఇవ్వు, ఇది నేను దేవుని దగ్గర తీసుకెళ్ళి ఇచ్చేస్తాను, అయినా సరే మనకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదులే అనిపించేదైతే నాకు అవసరమే లేదు. నువ్వు కనుక ఒకరిని పెద్దగా కదిలించింది తీసుకొచ్చిన అర్థం ఏంటంటే నేను నీకు పెద్ద వాల్యుబుల్ కాదు, నేను నీకు అంత ఇంపార్టెంట్ కాదు. ఒకసారి ఆలోచించండి. ఇలా చెప్తే కొన్నిసార్లు మనకు నచ్చదు, ఎలా అంటే ఏంటంటే దేవుడు మరింత ఎక్కువ డిమాండ్ చేస్తాడు మన నుండి అనుకుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఒక సాధారణ మనిషిగా నువ్వు ఉండి దేవుడు ఎంత విలువైన వాడో నీకు చెప్పే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు చూసావా, అసలు అవకాశం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. నువ్వు దేవుని చెప్పుకుంటున్నావు, ప్రభా నువ్వు నాకు ఎంత విలువైన వాడు అని చెప్పుకునే అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు చూసారా. అసలు అవకాశం ఇవ్వడమే చాలా గొప్ప విషయం అంటాను నేను అడిగితే. అసలు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. దేవుడు ఎంత విలువైన వాడో నువ్వు తనకి చెప్పుకునే అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. అది చాలా గొప్పదని తెలుసా. దేవుడు అనొచ్చు, నువ్వు ఏ తెచ్చా నాకు అది లెక్కే కాదు అని దేవుడు అనొచ్చు. కానీ అప్పుడేమవుతుంది తెలుసా, అప్పుడు యాక్చువల్ నిజంగా నువ్వు దేవుడు ఎంత గొప్పోడో, దేవుడు నీకెంత గొప్పోడో, నీకెంత ఇంపార్టెంట్ చెప్పుకునే అవకాశం కూడా నీకు లేదు అక్కడ. కానీ దేవుడు సమస్తము తనదయ్యుండు కూడా ప్రతిది ఆయన ఇచ్చి కూడా ఏమంటున్నాడు తెలుసా, నేను నీకు అవకాశం ఇస్తాను, నేను నీకు ఎంత వాల్యుబుల్లో చెప్పుకునే అవకాశం నేను నీకు ఇస్తాను. నువ్వు కనుక చెప్పాలనుకుంటే నువ్వు ఇలా చేసి నేను నీకు ఎంత విలువైన వాడువో నువ్వు చెప్పి చూడు, నాకు తెలియపరిచి చూపించు, నువ్వు మాట్లాడి చూపించు, నువ్వు ఆ కార్యం చేసి నేను నీకు ఎంత వాల్యుబుల్లో నువ్వు నాకు చూపించు అంటున్నాడు దేవుడు. అసలు ఆ దేవుడు అలాంటి అవకాశం మనకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అంటాను నేను దేవుణ్ణి నువ్వు ఇంప్రెస్ చేయగలిగే అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఏం దేవుడు చూడని సంపద ఉందా? సొలొమోనుకి ఎంత గొప్ప సంపద దేవుడు ఇచ్చాడు. సొలొమోను సంపద చాలా గొప్పది, ప్రపంచం అంతా మాడుకుంటుంది, కానీ అంత గొప్ప సంపద ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు ఇంకెంత ఉంటుంది, దేవుడు ఎంత చూస్తుంటాడు, దేవునికి అంత సాధారణమైన కార్యం ఏంటో ఒకసారి ఆలోచించండి. కానీ ఇంకొను మనిషి ఏమంటే తెలుసా, నేను నీకు వాల్యుబుల్ అయితే కనుక ఒకసారి నాకు అది చేసి చూపించు, నువ్వు చేసే విధానంతో నేను నీకు ఎంత ఇంపార్టెంట్ చేసి చూపించు అంటున్నాడు. నిజంగా కనుక అది కనుక మనిషి కనుక చూపించగలిగితే నేనేమంటాను తెలుసా, నిజంగా దేవుడు కనుక ఇంప్రెస్ అయ్యి సంతోషించి తాను నీకెంత విలువైనటువంటి వాడో వాల్యుబుల్గా నువ్వు చూపించగలిగితే ఆ తర్వాత నువ్వు ఎంత విలువైన వాడో తనకి దేవుడు ఖచ్చితంగా మనకు చూపించే తీరుతాడు. షేబా దేశపు రాణి వచ్చింది చూసారా సొలొమోను దగ్గరికి. వచ్చినప్పుడు సొలొమోను ఎంత ఘనపరచాలనుకుందో, సొలొమోను ఆల్రెడీ బోల్డ్ ఆస్తుంది, బోల్డ్ సంపద ఉంది, బంగారం డబ్బు ఉంది, జ్ఞానం అంతా ఉంది. షేబా రానుకుంటే అసలు సొలొమోనుతో పోల్చుకుంటే ఆమె చాలా తక్కువ. కానీ ఇంకొక సొలొమోను దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె కూడా చాలా తీసుకుని వెళ్ళింది సొలొమోనుకి. ఇప్పుడు ఆమె తీసుకుని వెళ్తుంది కాబట్టి సొలొమోను నిజంగా ఏమన్నా అది పెద్ద విషయం ఆ సొలొమోనుకి. అది సొలొమోనుకి అవసరాలు తీరుతాయి అంటే అవసరాలు తీరు, కానీ సొలొమోను ఎంత వాల్యుబుల్ ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆమెకున్న కెపాసిటీలో ఆమె సొలొమోనుకి అది పెద్ద ఎఫెక్ట్ కానప్పుడు కూడా ఆమె మనిషిగా ఆమెకున్న సామర్థ్యాన్ని బట్టి ఆమె ప్రయత్నం ఆమె చేసింది. అలా ఇక్కడ దేవుడు అలా నువ్వు ట్రై చేస్తుడు అంటున్నాడు. అవకాశం కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. అలా షేబా దేశ ప్రాణాలు చేసి చూసారా. ఆ తర్వాత మీరు బైబిల్ చూడండి, ఆమె తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, తన రాజ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆమె తెచ్చిన దానికంటే ఎక్కువ సొలొమోను ఇచ్చి పంపించాడు. సొలొమోను ప్లేస్లో దేవుని పెట్టండి, షేబా దేశ ప్రాణి ప్లేస్లో మీరు పెట్టుకుని చూడండి. దేవుడికి ఇస్తే ఒక రాజు, సొలొమోను లాంటి ఒక రాజు ఒక మనిషి తీసుకొచ్చి ఇస్తే తిరిగి అంత పంపించాలంటే నువ్వు అంత విలువైనగా దేవుని తీసుకొచ్చి ఇస్తే దేవుడు ఇంకెంత ఎక్కువ నీకు తిరిగి ఇస్తాడు. ఆలోచించాలి మనం. అలా దేవుడు అంటున్నాడు అక్కడ, ఆ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకుని అంటున్నాడు దేవుడు. ఎందుకు చూడండి అంటున్నాను, బొల్లర్పలు అనేటువంటివి అంత అల్పమైన విషయం ఏమీ కాదు, అది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో. దాని వెనకాల చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, చాలా మనం అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి కార్యాలు చాలా ఉంది. నీ మనసులో మెదలాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి, నువ్వు ఆలోచించుకోవాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి. చాలా సందర్భంలో మనకేంటంటే మనం ఎందుకు అలా ఏమంటే మనకేంటంటే 10 సార్లు సంవత్సరం 12 సార్లు చేస్తున్నాం, మామూలు అయిపోయింది మనకి. అది దేవుడు దాన్ని అంగీకరించాలి, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దేవుని ఘనపరిచేదిగా చూడాలి అని దేవుని చూడడం మానేసి ప్రసన్న కుమార్ని చూస్తున్నారు. అందుకనే మీకు అది పెద్ద ఇంపార్టెంట్ మీకు అనిపించట్లేదు. మీరు నాకు ఇస్తే నేను మీకు తిరిగేట్ చేసేదేం లేదు, కానీ మీరు దేవుని ఘనపరచ చేస్తే ఖచ్చితంగా దేవుడు మీకు తీసుకొచ్చి చాలానే ఇస్తాడు. దేవుడు చాలా చేస్తాడు.
యాక్చువల్గా దేవుడు ఇవ్వడం గురించి దేవుడు మాట్లాడితే ఏమన్నా తెలుసా, మీరు ఇచ్చి నన్ను శోధించి చూడండి అన్నాడు దేవుడు. నన్ను టెస్ట్ చేసి చూడు, కావాలంటే నేనేం చేస్తాను, నువ్వు కావాలంటే నన్ను శోధించి చూడు అన్నాడు. అంటే దేవుడు అంత గ్యారంటీగా రిటర్న్ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే దేవుడు బల్లార్పణలో ఓల్డ్ టెస్ట్మెంట్లో కోరుతున్నాడు. అది చాలా విషయాలు దేవుడు బలర్పించినప్పుడు చాలా విషయాలు నువ్వు ఇచ్చే విధానాన్ని బట్టి దేవునికి నువ్వు చాలా విషయాలు చెప్పకుండా నువ్వు చాలా విషయాలు చెప్తున్నావు. దేవుడికి ఒక మెసేజ్ నువ్వు ఇస్తున్న ప్రతిసారి నేను చెప్పేది ఏమైనా దశభాగాలే కాదు, నువ్వు కానుక ఇచ్చేటప్పుడు సంగతి కూడా చెప్తున్నాను. నేను కానుక ఇచ్చేటప్పుడు కూడా నువ్వు ఇచ్చే విధానం ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసేది కనుక నీకు పెద్దగా నిన్నది ఆలోచింప చేయట్లేదంటే నువ్వు సరైనటువంటి దాన్ని తీసుకొచ్చుకోవట్లేదని అర్థం. నువ్వు కనుక చేసేది కనుక సరైనదైతే కనుక ఖచ్చితంగా నువ్వు మనసు ఖచ్చితంగా నీకు ఇన్వాల్వ్ అవుతుంది. సరైనదైతే అది నీకు అంత ఇష్యూ కాదు కాబట్టి, ఎందుకంటే ఇష్యూ కానంతలాగా నువ్వు ఎంతో అల్పంగా తీసుకొస్తున్నావు కాబట్టి నీ మైండ్ అందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదా. పాట పాడుతుంది, వేసేద్దాం, సంచి వచ్చింది వేసేద్దాం, వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. కానీ వీటన్నిటి ఉద్దేశాలు యాక్చువల్గా అది కాదు. దీని వెనకాల చాలా లోతైన ఉద్దేశాలు ఉన్నాయి. దీని వెనకాల అది అర్థం చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏవి ఉండవు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవన్నీ చాలా విషయాలు దేవునికి చెప్తున్నాయి, కేకలేస్తున్నాయి. ఎందుకంటే అవన్నీ యాక్చువల్ రకంగా చెప్పాలంటే క్రీస్తుకు సంబంధించి సాదృశ్యంగా ఉన్నటువంటి కార్యాలు అవన్నీ కూడా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. అప్పుడు దేవుడు ప్రతి అర్పణలో క్రీస్తుని చూస్తూ క్రీస్తును చూడాలన్న ఉద్దేశంతో ఒక ఛాయ రూపంలో ఒక జంతువునిచ్చి ఒక జంతువు ద్వారా నువ్వు తన దగ్గర రమ్మని దేవుడు చెప్తున్నప్పుడు అది క్రీస్తుని పోలినటువంటి కార్యమైనప్పుడు అప్పుడు ఆలోచించిన అందులో దేవుడు క్రీస్తుని చూస్తున్నప్పుడు నువ్వు కూడా అందులో దాని అంత విలువగా చూడ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రతి అర్పణ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా విషయాలు చెప్పాలి, నెక్స్ట్ వీక్ చెప్తాను దాని గురించి. ప్రతి అర్పణలో క్రీస్తు అందులో యాక్చువల్గా ఉంటాడు. క్రీస్తు వాస్తవం అయితే జంతువులు బళ్ళు ఇచ్చే ప్రతి జంతువు కూడా ఛాయ. అంటే రకంగా చెప్పాలంటే జంతువు కాదు, అక్కడ ఆ జంతువులు క్రీస్తు ఉన్నాడు. అందుకనే మేము క్రీస్తు అంత పర్ఫెక్ట్గా ఉండాలన్నాడు, అంత జాగ్రత్తగా దాన్ని చేయమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనం అర్పణలు కానీ బళ్ళు కానీ దేవునికి ఇచ్చే కానుకలు దశమాలు కనుక మనం క్యాజువల్గా కనుక తీసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే నువ్వు రకంగా చెప్పండి, నువ్వు క్రీస్తునే అవమానపరుస్తుంటావు రకంగా. ఎందుకంటే దేవుడు అలా వచ్చేటప్పుడు ఆయన క్రీస్తుని చూశాడు కాబట్టి అంత విలువైంది, అంత జాగ్రత్తగా చేయండి, ఖచ్చితంగా ఇలా చేయండి అని దేవుడు చెప్తున్నాడు. అందులో క్రీస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం కనుక దాన్ని అలా చూడలేదని అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తున్న రకం నువ్వు అవమానం పరుస్తున్నావు అర్థం. అందుకని దాని ఎఫెక్ట్ కూడా అంత సీరియస్గానే ఉంటుంది. నువ్వు దేవుడు కనుక దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే దాని ఎఫెక్ట్ కూడా అంత నెగిటివ్గా నీ పైన ఉంటుంది. నువ్వు దేవుని గణపరచకపోతే, అదే నువ్వు గణపరచావు అనుకో, నువ్వు క్రీస్తుని గణపరచావు కాబట్టి అర్పణ ద్వారా దాని ఆశీర్వాదం కూడా అంతే ఎక్కువగా మన మీద ఉంటుంది. అందుకని చూడండి, ఇక్కడ నుండి మీరు చేసేటప్పుడు దశమాలు ఇచ్చేటప్పుడు కాదు, కానుకలు ఇచ్చేటప్పుడైనా సరే దాని వాల్యూ ఏంటో తెలుసుకోండి. అది మిమ్మల్ని కదిలించకపోతే, ప్రాక్టికల్ చెప్పేసి కదిలించకపోతే మీరు ఇంకా కొంచెం ఎక్కువ దేవునికి ఇవ్వాలని అర్థం. నాకేదో నేను ఆశించి చెప్పట్లేదు ఆ విషయాన్ని, మీకు ఆత్మీయంగా బలపడాలనుకుంటే అది మీకు వాల్యుబుల్ అవ్వాలంటే చెప్తున్నాను. మీరు పెద్దగా మిమ్మల్ని చలించట్లేదు, మీకు పెద్ద కదిలించట్లేదు, ఏదో చేసేస్తున్నాం, సంచులు వేసేస్తున్నాం, లేదా ఇచ్చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటే నువ్వు ఇంకా సరైన అమౌంట్ ఇవ్వట్లేదని అర్థం. నేను కదిలించేంతలాగా అది ఉండాలి. అది నేను కదిలిస్తే ఖచ్చితంగా నువ్వు దాని మీద మనసు పెడతావు, దానికి అర్థం తెలుసుకుంటావు. నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు మనసుపోతే దాని మీద నీకు ఇన్వాల్వ్. అక్కడ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నువ్వేం చేసినా సరే దేవుడు దాన్ని యాక్చువల్ యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే మనం దేవునికి ధర్మం చేయట్లేదు. ఇక్కడ మనం ఏదో పని మీద అడుగు వెళ్తున్నాం, షాపింగ్ అడిగి వెళ్తున్నాం, అడుక్కున్నాడు వచ్చాడు, ఏదో చూసుకుంటూ ఫోన్ మాడుకుంటాడు, ఒక 10 రూపాయలు వేసి వెళ్ళిపోతాం. చూసారా, పెద్దగా ఆలోచించాం, అది ఊరిని ఏదేస్తే వెళ్ళిపోయాం. చాలామంది దేవుడు కూడా అలాగే చేస్తారు. ఏదో టైం వచ్చింది వేలేసాం వెళ్ళిపోతున్నాం సంచులో అనుకుంటున్నాం. దేవుడి దగ్గర అలాగా కాదు. దేవుడికి ఈ విషయాలు చాలా సీరియస్ ఏంటంటే విషయాలు దేవునికి ఇవి. ఎక్కడ కనుక మీరు తక్కువ అంచనా వేసి ఏదో చేసేస్తున్నాం, ఏముందిలే చేయడం ఎక్కువ, చాలామంది చేయట్లేదు, మేము చేస్తున్నాం, నేను చేస్తున్న భాష తెలుస్తుంది అనుకుంటే మీరు చేస్తున్నా చేయకపోతే నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్గా తెలుసుకోవడం కూడా అసలు ఇష్టపడను. ఎందుకంటే ఇక్కడ నాకు అది ఇష్యూ కాదు. అల్టిమేట్గా దేవుడు మీరు చూసుకోవాల్సినటువంటి కార్యము. దీనివల్ల ఎంతో బెనిఫిట్ ఉంటుంది, ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. ఆ దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే చెప్పని చూసారు, ప్రతి దాని వెనకాల ఒక అర్థం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో మనం ఏమో జంతువులు తీసుకొచ్చి రక్త ప్రోక్షలు ఏమో మనం చేయం, కానీ ఇంకా మనం కూడా దేవునికి అర్పించేటువంటి కార్యాలు కొన్ని ఉంటూ ఉన్నాయి. ఇందులో ప్రిన్సిపల్ అయితే సేమ్, జంతువులు మారుతాయేమో కానీ విధానం మాత్రం మారు. ఎందుకంటే వాస్తవం దృష్టిలో పెట్టుకున్న దేవుడు ఛాయని ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి, పాత నిబంధనలు వాళ్ళు చేసే ప్రతిదీ కూడా నూతన నిబంధనలు ఇంక దీన్ని పాయింట్అవుట్ చేస్తుంది, దీన్ని చూపిస్తుంది.
అప్పుడు దాన్ని చూపిస్తున్నప్పుడు అక్కడ మనం న్యూ టెస్ట్మెంట్లో నూతన నిబంధనలు మనం ఉన్నప్పుడు వీళ్ళు చేసేదే మనల్ని చూపిస్తున్నప్పుడు మనం ఇంకంత జాగ్రత్త యాక్చువల్ దాన్ని మనం చేయాలి. వాళ్ళు జాగ్రత్త చేయాలి. ఇప్పుడు మనం న్యూ టెస్ట్మెంట్లో మనం అవసరం లేదని అని కాదు, ఇంకా మనమే జాగ్రత్త చేయాలి. ఎందుకంటే మనం వాస్తవంలో ఉన్న నీకు విషయాలు అర్థమైనాయి. ఎందుకు చేస్తాను ఇప్పుడు అంతకంటే క్లియర్, వాళ్ళకంటే క్లియర్ నీకు అర్థమైంది. అప్పుడు అర్థం ఏంటంటే ఇంకా బెటర్గా మనమే యాక్చువల్గా చేయాలి. ఎందుకంటే మనం న్యూ టెస్ట్మెంట్ ఉన్న వాస్తవంలో బ్రతున్నాం కాబట్టి ఏమన్నా తెలుసా, ఆలోచించుకోండి. నెక్స్ట్ టైం మీరు సండే చర్చిలో మీరు కానుకలు ఇచ్చినా, మీరు దశమాలు ఇచ్చినా సరే, చాలా సందర్భాల్లో నేను పెద్దగా మీరు చాలా సందర్భాల్లో మీరు పెద్దగా మీరు సరిగ్గా గౌరవంగా ఓట్ల విషయం తెలిసిన నేను తీసేసుకున్నాను చాలాసార్లు. నాకు మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతుంటే తీసుకోవడం మేనేస్తాను. ఏదో సందర్భం వస్తే ఖచ్చితంగా చెప్తాను. నేను కొన్నిసార్లు పట్టించుకోవట్లేదు కాబట్టి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను ఆలోచించలేదు మాత్రం అనుకోకండి మీరు. ఎందుకంటే ఇష్యూ నాకు కాదు, ఇష్యూ ఇక్కడ నేను కాదు, ఇక్కడ దేవుడు ఇష్యూ అవ్వాలి. అది కనుక మీరు ఏదో టైంలో తెలుసుకుంటారు అనుకుంటూ నేను కొంత టైం చూస్తాను. అది కనుక మీకు పాయింట్ కనుక మీకు విషయం అర్థం కాదు అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఆఫ్ చేసేస్తాను. నేను వెనక ముందు కూడా ఆలోచన చేయను. ఆఫ్ చేయాలి సార్, నేను దానికి కూడా నేను తెగిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే అల్టిమేట్ ఏంటంటే దేవుని గణపరచదు అవ్వాలి. కానీ మీరు మనిషిగా నాకు ఇచ్చేసారు, నేను అవసరాలు తీరిపోయినది కాదు. నా అవసరం నేను తర్వాత ఆలోచించుకోండి. ఇంటికి వెళ్ళాక ఎక్కడ ఉన్నప్పుడైతే నేను అవసరం గురించి యాక్చువల్ ఆలోచన చేయను. యాక్చువల్ నేను చాలా సందర్భంలో 5-6 నెలల్లో చాలాసార్లు ఆబ్జాదన్ 6-7 నెలల నుంచి అనుకున్నాను. తెలుసా మీకు విషయం? 6 నెలల నుంచి ఆబ్జాదన్ ఎప్పటి నుంచో అనుకుంటూ చూద్దాం 6 నెలల నుంచి అలాగా ఆలోచిస్తుంటూ వస్తున్నాను. ఎందుకంటే చాలామంది సరిగ్గా చేయట్లేదు, నాకు క్లియర్గా తెలిసిపోతుంది. అది నాకే నచ్చినప్పుడు దేవుడికి ఎలా నచ్చుద్ది మీరు ఒకసారి ఆలోచించుకోండి. అది నాకే నచ్చినప్పుడు దేవుడికి ఎలాగా నచ్చుద్ది. ఎందుకంటే ఇదేదో నాకు నచ్చలేదని ఇష్యూ కాదు. ఇక్కడ అల్టిమేట్గా దేవుణ్ణి మీరు చూడాలి. అది మీరు చూడనప్పుడు చూపించే ప్రయత్నం నేను చేయాలి. మీరు చేస్తున్నారు కానీ మీరు ఆలోచించకుండా చేస్తున్నప్పుడు, మీరు ఆలోచించాలంటే నేను దాన్ని ఆఫ్ చేసే, నన్ను ఆపితేనే కానీ మీరు ఆలోచించాలంటే నా ఆఫ్ చేసి కూడా తీరుతాను. నేను దానికనిస్తేనే సిద్ధమే. కానీ యాక్చువల్ దేవునికి అది ఇష్టము కాదు. దేవునికి ఏదో ఇష్టం, దేవునికి తేడం ఇష్టం. ఆబ్జెక్ట్ నాకు కూడా ఇష్టం లేదు. మీరు ఇస్తాను నేను తీసుకుని నాకు నెక్స్ట్ మంత్ నేను అసలు తీసుకుని ఆఫ్ చేస్తాను, నాకు ఇష్టం లేదు. కానీ కొన్నిసార్లు తప్పదు. కొన్నిసార్లు ఎందుకంటే ఆలోచించుకోవాలి కాబట్టి మనం ఆలోచన లేకుండా మనం చేసుకుంటే వెళ్ళిపోతున్నాం. ఏదో చేసేది చాలు అన్నట్టు కాదు, చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎవరు పట్టుకోవాలి, పెద్ద ప్రాబ్లం ఏముంది అనుకుంటున్నాం అనుకోండి. ఖచ్చితంగా దేవుడు మనం ఆలోచించేటట్టుగానే దేవుడు కొన్ని విషయాలు మాట్లాడతాడు. దేవుడు ఆ పాయింట్ ఖచ్చితంగా మనల్ని తీసుకొస్తాడు. ఇక్కడ డబ్బులు ఇష్యూ కాదు, ఇక్కడ దేవుణ్ణి ఘనపరచిన ఇష్యూ అవ్వాలి. కాబట్టి అది జాగ్రత్త ఆలోచించండి. ఎందుకంటే ఇదేదో రూలు రెగ్యులేషన్స్ అని కాదు. ఇక్కడ నేను ఏదో రూల్స్ మాడతాను కాదు, దానివల్ల మీకు బెనిఫిట్ ఉండాలి. మీరు అలాగో చేస్తున్నప్పుడు దానిలో చెనలేని బెనిఫిట్స్ ఆశ్రయం దేవుడు మనకి ఇస్తానే చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు ఎందుకు సరి చేసుకోకూడదు, ఎందుకు జాగ్రత్తగా మనం దాన్ని సరి చేసుకుంటే దేవుడు ఎంతో ఆశ్రయం మనకి ఇస్తాను దేవుడు మనకి చెప్తున్నాడు కదా. కాబట్టి బలార్పణలు చాలా మనకి ఇంపార్టెంట్. దానివల్ల ఆశీర్వాదం ఉంటుంది. అది కరెక్ట్గా చేస్తే ఆశీర్వాదము, సరిగ్గా చేయకపోతే దానివల్ల పెద్ద మేలేమి నీకు ఉండదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అందులో దేవునికి అది ఇంపార్టెంట్. అందులో దేవుడు క్రీస్తుని చూస్తున్నాడు, దేవుడిని చూస్తున్నాడు. మీరు ఇచ్చేటప్పుడు కూడా అందుకనే మీరు మైండ్తో ఇన్వాల్వ్ అయ్యే కార్యాన్ని మీరు చేయాలి. నాకు పెద్ద మీరు నిజంగా ఎలా ఇచ్చారో నాకు పెద్ద నేను హృదయాలను పరిశీలించలేను కాబట్టి జస్ట్ నేను మీ బాడీ లాంగ్వేజ్, మీ బిహేవియర్ చూస్తాను కాబట్టి మీరు సరిగ్గా ఇచ్చారు లేదు సరిగ్గా అనే విషయం నాకు అదే వస్తుంది. కానీ దేవుడికి అంతకంటే ఎక్కువగా దేవుడికి నాకు అర్థం దానికంటే దేవుడికి ఎక్కువ అర్థం అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కానీ దేవుడు దీన్ని చేసింది మనకు మేలు చేయడానికి దేవుడు ఇచ్చాడు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వచ్చేవాళ్ళని చూడండి, అర్పణ గురించి చెప్తాను చూసారా, దానివల్ల చాలా మేలు ఉన్నాయి కాబట్టి దేవుడు దాన్ని చేయమని చెప్పాడు. దేవుడికి ఆకలేస్తుంది కాబట్టి నాకు ఇది కావాలని దేవుడు చెప్తున్నాను కాదు, దీనివల్ల మనకి మేలు చేద్దాం దేవుడు అనుకుంటాడు, అందుకని దీన్ని చేశాడు. అలా దేవునికి ఇచ్చేటప్పుడు కూడా అలాగ చూడండి, ఇది నాకు మేలు చేయడానికి దేవుడు దీన్ని చేయమన్నాడు అనుకోండి. దేవుని ఘనపరుస్తూ ఏం చేయాలో ఆ టైంలో ఎలాగ ఆలోచించుకుంటూ చేస్తే దానివల్ల ఎంతో ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. ప్రార్థన చేసి అందరి తల వంచి కళ్ళు మూసుకొని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. బొమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభువా, పాత నిబంధనలో తండ్రి మీరు ఇజ్రాయేల్ ప్రజలకు ప్రభువా, నీ ప్రజలకు తండ్రి అర్పణలు, ఎలాంటి అర్పణలు ఎలాంటి సందర్భాలు అర్పించాలో, ఏ అర్పణలు అర్పించాలో, ఏ విధానంలో అర్పించాలో అనేకమైన విషయాలు ప్రభు వివరంగా మోషే ద్వారా నీ ప్రజలకు ప్రభు నువ్వు తెలియజేసావు. ప్రతి అర్పణ వెనకాల ఒక అర్థము ప్రభు, ఒక భావము,
దృష్టాంతముగా ప్రభా ప్రజలు ఆలోచించవలసినటువంటి, తెలుసుకోవాల్సిన, గ్రహించవలసినటువంటి ఒక కార్యం ప్రభా ఉంది కనుకనే ప్రభా నువ్వు ఇది చేయమని చెప్పావు. వాటంటే రకరకాల విధానాలు ప్రభా నువ్వు వారికి నేర్పించే ప్రయత్నం చేసావు ప్రభా. అలాగనే మేము కూడా తండ్రి, మేము ఇంకొన్ని వాస్తవంలో ప్రభు మేము బ్రతుకుతున్నాం కనుక మరింత ప్రభా ఈ బలి అర్పణ అనేటువంటి విషయంకి వచ్చేసరికి మరింత వాస్తవంగా మారి దానికి అర్థాన్ని ప్రభా నిజంగా మేము తెలుసుకొని దాని ప్రకారంగా ప్రభా ఇది అర్పించడం ద్వారా, ఈ కార్యం చేయడం ద్వారా ప్రభా మిమ్మల్ని ఘనపరిచేవారంగా, మిమ్మల్ని గౌరవించేవారంగా మేము ఈ కార్యాలు చేసి మీరు ఇచ్చేటువంటి ఘనతను మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రాబోతున్న వారాల ప్రభా అనేకమైన విషయాలు మేము తెలుసుకోబోతున్నాం. ఇది ప్రభా మా జ్ఞానానికి మించినటువంటి సంగతులు తండ్రి, మీరు మాకు తెలియజేయండి, మాకు బోధించండి. ఆశ్చర్యమైన సంగతులు ప్రభా మేము చూచినట్లు మా కళ్ళను మీరు తరమని ప్రార్థిస్తున్నాము. మా జీవితాలు తండ్రి మేము మార్చుకోవడానికి, మేము అర్పించేటువంటి కార్యాలు ప్రభా శ్రేష్టంగా అర్పించడానికి ప్రభా, ఏ కార్యమైతే ప్రభా మేము తప్పిపోతున్నామో, ఏవైతే మాకు తెలియదో, ఏవైతే మేము నేర్చుకోవాలో ప్రభా వాటిని మాకు బోధించండి. మీరే ప్రభా మాకు నేర్పించండి. వాటి ప్రకారం మేము తండ్రి సమ్మతించి మీ మాట ఉండడానికి ప్రభా మేము సమ్మతిస్తూ ఉన్నాము. మీ బలిష్టమైన చేతి కింద ప్రభా దేన మనసు కలిగి ఉన్న ప్రయత్నం చేస్తున్నాం ప్రభా. మీరు మొత్తం మాట్లాడండి, బలపరచండి, అనేక విషయాలు తెలియజేయండి. అనేక విషయాలు ప్రభా మేము తెలుసుకొని మా జీవితాల్లో అన్వయించుకొని మీ నుండి దీవెన పొందుకునేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరంతా విలువైన వారు, మాకు తెలియపరుచుకునేటువంటి అవకాశం మాకు ఇస్తున్నారు. అందుని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. మిమ్మల్ని ఘనపరిచి ప్రభా మీ నుండి వచ్చే ఘనతను మేము పొందుకోవడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరణ లోయలో నీ